కాగితపు పల్లకి. ఈ కథను రచించిన వారు పురాణం సూర్యప్రకాష్ రావు గారు. ఇంట్లో చుట్టాల సందడి తగ్గి వాళ్ళు పక్కల మీద నడుములు వాల్చిన తరువాత వీలు చేసుకుని సుభద్రమ్మ మనసులో మాట భర్త చెవిలో వేసింది. ఆమె చేతులు తుడుచుకుంటూ గదిలో ప్రవేశించే తీరును బట్టే రాజశేఖరం కొంత ఊహించాడు. అవతల గదిలోంచి బంధువులు నిద్రకు జారుకుంటున్న సూచనగా ఆవలింతలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి మేము గుర్తుకు వచ్చాం కాబోలు అన్నాడు రాజశేఖరం. నయం, ఇప్పటికైనా తీరిక దొరికింది. అవతల తెల్లవార్లు కూర్చున్న తెమలని పని ఉంది. అవన్నీ అలా ఉంచేసి వచ్చాను. ఏదో విషయం ఉంది కనుకనే వచ్చాను. నా అభిమానం కొద్దీ ఊరుకోలేక బయటపడతాను, కానీ నా మాట చెల్లుబాటు అవుతుందా? అంత మాట అనకు. ఇన్నాళ్ళు నీ మాటగాక నా మాట చెల్లుబాటు అవుతుందా అన్నాడు రాజశేఖరం. సుభద్రమ్మ భర్త పాదాల చెంతలో మంచం మీద కూర్చుంది. రాజశేఖరం లేచి కూర్చొని మనసులో ఉన్నదేదో చెప్పు, పర్వాలేదు అన్నాడు. ఆహా, ఏం లేదు. మా రాధమ్మకు పెళ్ళీడు వచ్చింది కదా, చేసెయ్యాలని వాళ్ళు అనుకుంటున్నారు. చేసిస్తేనే మంచిది. మాట అంటే తేలిగ్గా అనేశారు. పెళ్ళంటే అంత సులువుగా అయిపోతుందా? తగిన సంబంధం రావద్దు? నన్ను కూడా కలగజేసుకొని వెతకమంటావు అంతేనా? పిన్ని పెద్దది, వాడు పెద్ద ఆరిందకాడు. మీరు కూడా కాస్త కలగజేసుకోకపోతే ఈ అవసరం గట్టెక్కేదెలా? అలాగే తప్పుతుందా? మీ ఎరికన మంచి సంబంధాలు ఉన్నాయా? లేకేం, ఉన్నాయి. కానీ మన వాళ్ళు తూగద్దు. అది నిజమే అనుకోండి. ఏదో 1, 2 అయితే పర్వాలేదు. ఓ పూట తినో తినకో అప్పు చేసైనా తీర్చుకోగలరు. ఈ రోజుల్లో స్కూల్ ఫైనల్ పాస్ అయిన వాడు కూడా ఆ ధరకు పలకడం లేదు. దుర్లభంగా ఉంది. రాజశేఖరం ఈ మాటలు అని బాధగా ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ముఖం చిన్నబుచ్చుకుని, అంతకంటే ఎక్కువైతే మాత్రం ఏం చేస్తారు? ఆడపిల్లను కన్న తర్వాత తల తాకట్టు పెట్టైనా తేక తప్పదు కదా అంది. రాధ సుభద్రమ్మ పినతల్లి కూతురు. ఆవిడికి 3 ఆడపిల్లలు. పై వాళ్ళందరికీ పెళ్లిళ్ళై కాపురాలు చేసుకుంటున్నారు. ఒక్కడే కొడుకు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. రెక్కాడితే డొక్కలాడే సంసారాలు. వాళ్ళు తిరుపతి మొక్కు చెల్లించడానికి వెళ్ళి దారిలో ఇక్కడ దిగారు. అతగాడు సెలవు లేదంటూ వెళ్ళిపోయాడు. మాటల్లో మాటగా వాళ్ళ ఉద్దేశం బయటపెట్టి భారం సుభద్రమ్మ మీదకు మోపారు. కాసేపు తటపటాయించి చివరికి పోనీ ఒక విధంగా చేస్తే అంది సుభద్రమ్మ. రాజశేఖరం ఆసక్తిగా ముందుకు వంగాడు. మరిది చలపతి ఉన్నాడుగా, అతనికిచ్చి చేస్తే? సుభద్రమ్మ కొద్దిగా సంకోచం కనబర్చినట్లుగా అడిగింది. రాజశేఖరం కొంచెం కంగారు పడుతూ కనిపించాడు. బాగా ఆలోచించే అంటున్నావా అన్నాడు తడబడుతూనే. ఏం ఆలోచించడానికి ఏముంది? నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? వాడికి 30 ఏళ్ళు పైన పడ్డాయి. మన రాధమ్మకి మాత్రం తక్కువ వయసా? దగ్గర 20 ఏళ్ళు ఉంటాయి. మీకు ఇష్టమేనా? అది చెప్పండి ముందు. అసలు వాడికి ఇష్టం ఉండద్దు? మరిది మీ మాట కాదనరనే నమ్మకం నాకు ఉంది. నాకు ఇష్టమే అనుకో. అయితే వాడు ఎక్కువగా చదువుకోలేదు. అయితే సంపాదన తక్కువ కాదనుకో. చదువుకొని మీరేం సంపాదిస్తున్నారు? రాజశేఖరం భార్య తన సంపాదన గురించి తేలిగ్గా అన్నందుకు పౌరుషం కనబరుస్తూ ఆమెను రుసరుసలాడుతూ చూశాడు. నా రాబడి గురించి నీకు అలుసుగా ఉందన్నమాట అన్నాడు. మీరే అనుకుంటారు కదండి మీ సంపాదన గురించి నీరసంగా. మీరే అనుకుంటే లేని తప్పు నేనంటే వచ్చిందా? నేను అనుకోవడం వేరు, నువ్వు అనడం వేరు. మరిదిగారి ఉద్యోగం ఏమిటో ఎప్పుడూ చెప్పారు కాదు? రాజశేఖరం కొంచెం తడబడుతూనే, వాడికి ఉద్యోగం చేసే కర్మేం పట్టిందే? 2 చేతులా సంపాదిస్తున్నాడు వాడు. పెద్ద పెద్ద వాళ్ళు వాడిని చూస్తే హడలైపోతారు అన్నాడు. అదేం సంపాదనండి? నెల జీతం అంటూ ఉండదా? నెల జీతం ఏ మూలకి చాలుతుంది వాడికి? మన జీతం వాడి సిగరెట్లకు చాలదు. అబ్బా, మరిదిగారు అంత ఖర్చు మనిషా? అయినా తెలియక అడుగుతాను, నెలకి ఏ పాటి సంపాదిస్తారు? రాజశేఖరం తడుముకోకుండా, నెలకి 500-600 తక్కువ రాబడి ఉండదు అన్నాడు. ఏమన్నా వెనకేశారా? అది నాకెలా తెలుస్తుంది? డబ్బు దాచే ఉంటారు. మీకు తెలియకుండా ఉంటుందా? నా దగ్గర దాస్తున్నారు గాని. ఇది మరీ బాగుంది. వాడు చిన్నప్పుడే నా వద్ద నుంచి తప్పుకున్నాడు. వాడి వివరాలు నాకెలా తెలుస్తాయి? అది సరే అనుకోండి. మరిదిగారిని చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు భయపడుతున్నారన్నారు ఎందుకని? వాడికి భయం లేదు. ముఖం మీద కొట్టినట్లుగా మాట్లాడుతాడు. అందులో భయపడాల్సిందేముంది? కోపం వస్తే ఎవరినీ లెక్క చేయడు. ఎంత వారైనా సరే కలియబడతాడు. ఓస్, అదా, చాలా కోపిష్టి మనిషి అన్నమాట. పోన్లేండి, మన రాధమ్మ తెలివిగానే సమర్థించుకోగలదు. ఇక సందేహం ఎందుకు? రేపే ఉత్తరం రాయండి.
అంత తొందర పడకు మరి. ఎంతైనా మగపెళ్లి వాళ్ళం. అంత చులకనగా వ్యవహారం నడిపితే ఎలా? కాస్త బెట్టు సరి. మనలో మనకి అవన్నీ ఎందుకు లెద్దురు? అయినా అబ్బాయిని ఒకసారి రమ్మని రాస్తే ఇంతలో మీ దర్జాలకి బెట్టుసరికి ఏమీ లోపం రాదులేండి. నీ దగ్గర ఓర్పు లేదనుకో, మీ వాళ్ళ దగ్గర కూడా తేలిపోయావా? అయినా ఇప్పుడు తొందరేం వచ్చింది? తర్వాత మరెప్పుడో చూద్దాం. సుభద్రమ్మ కోపంగా, నిన్ననే వాళ్ళు వెళ్తానంటే నేనే ఆపాను, మీరు నా మాట వింటారనే ధీమాతో అంది. కొంపతీసి మీ వాళ్లకు ఈ సంబంధం గురించి ఎలాంటి పూచి ఇవ్వలేదు కదా? ఇందులో కొంప తీయడానికి ఏముంది? ఇప్పుడే ఏదో ఒకటి తేల్చే, మరి మేమేమీ ఒత్తిడి చేయలేదు కదా. ఓ ఉత్తరం ముక్క రాసి పడేస్తే అతగాడు వచ్చి పిల్లని చూసుకుంటాడు అనే అభిప్రాయంతో ఆపాటి చనువు తీసుకున్నాను. సుభద్రమ్మ ధోరణి చూస్తే ఆవిడ అవతల తన వాళ్ళకి గట్టి హామీలు ఇచ్చి ఇప్పుడు ఇరుకున పడ్డట్టుగా కనిపిస్తుంది. రాజశేఖరం భార్యని అప్పటికీ సముదాయిస్తూ, పొద్దున్నే మాట్లాడుకుందాం, ఇంతలో మునిగిపోయేదేముంది, వాళ్ళ దగ్గర మాత్రం ఇక లేనిపోని డాబాలు చెప్పకు అంటూ ఆమెకు కాస్త ఆధారం ఇచ్చాడు. ఇప్పుడు చెయ్యలేని నిర్ణయం తెల్లవారేసరికి చేసేస్తారు కాబోలు. పెళ్ళంటే మాటలా? నూరేళ్ల పంట. తొందరపడి నిర్ణయించకూడదు అన్నాడు. అనుమానిస్తూనే ఆఖరి మాటలు సగం సగం మింగుతూ రాజశేఖరం వెళ్ళు అన్నాడు. నలుపుకుంటూ దుప్పటి మీదకి లాక్కున్నాడు. సుభద్రమ్మ లేచి వెళ్ళిపోతూ, బాగా ఆలోచించండి, తొందరపడి నా సలహా తేలిగ్గా తీసిపారేయకండి అంది ముఖం ముడుచుకునే. ఆమె ఈ సంబంధం గురించి చాలా పట్టుదలగా ఉంది. రాజశేఖరం ఆలోచనల్లో పడ్డాడు. సుభద్రమ్మ ఈ ప్రసక్తి అనుకోకుండా తెచ్చింది. ఇంకెవరో అయితే తాముగా ఇలాంటి సూచన చేసినందుకు సంతోషించేవాడే. అయితే ఇది మరీ దగ్గర సంబంధం. స్వయాన భార్య పినతల్లి కూతురు. మంచి కుటుంబమే. అయితేనేం, తనిప్పుడు ఇరుకన పడ్డాడు. ఇంకొకటి కాదు, పెళ్ళి, నూరేళ్ల పంట. తనకి చలపతి ఎంతో, రాధమ్మ అంతే. రాధమ్మ అంటేను, పినతల్లి అంటేను, ఆ మాటకొస్తే తన వాళ్ళంటూను సుభద్రమ్మకు అభిమానం ఎక్కువ. వాళ్ళని పరిహాసానికి కూడా పల్లెత్తు మాట అననివ్వదు. అంటే ఊరంత గొడవ చేసేస్తుంది. కిటికీ తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. గాలి చలిగా ఉంది. దుప్పటి చెవుల మీదుగా కప్పుకున్నాడు రాజశేఖరం. అతనిప్పుడు సందిగ్ధంలో పడ్డాడు. సుభద్రమ్మ వంటగదిలో ఇంకా ఏవేవో సర్దుతూనే ఉంది కాబోలు. చిన్న చిన్న చప్పుళ్ళు అవుతూనే ఉన్నాయి. చలపతి అంటే తనకి మాత్రం అభిమానం తక్కువ? రాధమ్మంటే సుభద్రమ్మకు ఎంత అభిమానమో తనకి చలపతి అంటే అంత అభిమానం ఉంది. కానీ చలపతికి రాధమ్మని ఇవ్వటం గురించి తన మనస్సు ఖచ్చితంగా తేల్చి చెప్పలేకపోతుంది. సుభద్రమ్మ సూచనకి అప్పటికప్పుడే వెంటనే అంగీకరించి ఉండేవాడు. చూసి అమాయకంగా బావా అనుకుంటూ తన చుట్టూ తిరిగే పసిపిల్ల రాధమ్మకు ఈ సంబంధం చెయ్యాలంటే తనకే కూడని పని చేస్తున్నట్టుగా మనస్సు పీకుతుంది. చలపతికి ఉద్యోగం లేదు, నిలకడైన రాబడి లేదు, నిలకడైన స్థావరం కూడా అతనికి లేదు. ఎవరో సినిమా హాలు వాళ్ళు ఇతగాడిని చేరదీసి హాలు అజమాయిషీ అప్పచెప్పారు. వాళ్ళకి తోచినప్పుడు డబ్బిస్తుంటారు. ట్యాక్సీల వ్యాపారాల్లో ఏవో వాటాలుంటాయంటాడు. అదెంతవరకు వాస్తవమో తనకే తెలీదు. ఏం సంపాదిస్తున్నాడో, ఏం మిగులుస్తున్నాడో అంతా మాయ. అతని రాబడి, అతని ఖర్చులు ఎవరికీ తెలియవు. తెలుసుకుందామన్నా అతను చెప్పడు. గట్టిగా అడిగితే కోపం. మాట సున్నితం లేదు. మొరటగా మాట్లాడతాడు, కొట్టినట్లుగా మాట్లాడుతాడు. తానుగా ఓసారి ఓ ఉద్యోగం ఇప్పిస్తే మేనేజర్ని 4 తన్ని ఆ ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అధికారిని తంతే వాడు ఊరుకుంటాడా? చలపతి మత్తుగా తాగుతాడట, వ్యభిచారిస్తాడు, జూదమాడుతాడు. తప్పతాగి ఏ సినిమా హాల్లోనో పడి నిద్రపోతూ ఉంటుంటాడు. అతని మీద అనేక కేసులున్నాయంట. ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళెంత వారైనా సరే కొట్టేస్తాడట. ఇన్ని లక్షణాలు గల చలపతికి రాధమ్మను ఇవ్వడం గురించి ఉన్న పలంగా ఓ నిర్ణయం తానెలా చెప్పగలడు? తెలిసి ఈ పాపం తాను మూటగట్టుకోలేడు. తరువాత బయటపడితే ఆమె జీవితం ఇబ్బందులు పాలైతే అప్పుడు తాను దోషిగా ఈ బంధువర్గంలో నిలబడి సమాధానాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలతెలవారే వేళ అతనికి మెలకువ వచ్చింది. ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు, భార్య తప్పించి. ఆమె పెరట్లో కసువు బోడిస్తుంది. పని మనిషిని పెట్టుకోమంటే ఆమె ఒప్పుకోదు. ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు కావాలంటే ఎవరూ వినిపించుకోరు. ఆడవాళ్ళు కొన్ని విషయాల్లో చాలా పట్టుదలతో ఉంటారు. అనవసరంగా ఎదుటి వాళ్ళ జాలి కోసం కొన్ని పనులు చేస్తారు వాళ్ళు. చలపతి చెడిపోయిన మనిషి కావచ్చు. అతనిలో ప్రేమ, వాత్సల్యం, ధర్మం, న్యాయం ఇలాంటి సున్నితమైన భావాలకి చోటు లేకపోవచ్చు. కానీ వయస్సులో చిన్నవాడు.
తల్లి తండ్రి లేరు కాబట్టి అలా దిక్కు లేకుండా వదిలేశారు అనే అపవాదు ఇప్పటికీ తన మీద ఉంది. ఇలా వాడిని గాలికి వదిలేస్తే వాడు ఇంకా చెడిపోతాడు. పెద్దవాడు తాను ఉండి కూడా వాడిని ఇలా వదిలేస్తే నలుగురు ఏమనుకుంటారు? కుటుంబ గౌరవం ఏమవుతుంది? ఫలానా వారి తమ్ముడు చెడిపోయాడు అనుకుంటే తనకి మాత్రం అవమానం కాదు? పెళ్ళైతే సంసార బాధ్యతలు తెలిసి పిల్ల చెల్లా బయలుదేరితే కాస్త ఒద్దిక వచ్చి బాగుపడిన వాళ్ళెంతమంది లేరు? తాను అనేక మందిని చూశాడు అలాంటి వాళ్ళని. అందుకే భార్య దగ్గర ఇవన్నీ దాచాడు. ఇదంతా చెబితే ఆమె ఈ సంబంధానికి ససేమీ అంగీకరించదు, ఖచ్చితంగా వ్యతిరేకరిస్తుంది. పరాయి వాళ్ళు ఎవరూ తన తమ్ముడి సంబంధానికి ఇష్టపడరు. ఒకవేళ మోసం చేసి పెళ్లి జరిపించినా ఆ తర్వాత ఏమన్నా గొడవలొస్తే అల్లరైపోతుంది, సంసారంలో గుట్టుపోతుంది. అయిన సంబంధమైతే పర్వాలేదు, ఏమన్నా గొడవలొచ్చినా సర్దుకుపోవచ్చు. రాధమ్మ చాలా తెలివైన పిల్ల, చురుకైన పిల్ల. ఇలాంటి సంబంధం దొరకడం చాలా కష్టం. చేసేస్తేనే మంచిది. ఒక చెంప కుటుంబ గౌరవం, మరొక చెంప వ్యక్తిగతమైన స్వార్థం, ఇలా రకరకాల ఆలోచన సంఘర్షణలో చాలాసేపు అలానే మంచం మీద పడుకొని ఉన్నాడు. ఏమిటి బావా ఇంకా బండనిద్ర అంటూ రాధ గదిలోకి ప్రవేశించింది. రాజశేఖరం బద్ధకం వదిలించుకొని మంచం మీద లేచి కూర్చొని టైం ఎంతయ్యింది అనుకున్నాడు అర్ధస్వగతంగా. వీధి గదిలోంచి సుభద్రమ్మ గొంతు బిగ్గరగా వినిపిస్తుంది. పిన్నితో పరాచికాలు ఆడుతుంది. పిన్ని ముందు గొప్పలు చెబుతుంది. ఆమె లోపలికి రాగానే, నువ్వు నెగ్గావు, ఇవాళే చలపతికి పెళ్లి చూపులకి రమ్మని ఉత్తరం రాస్తున్నాను అన్నాడు రాజశేఖరం. హాల్లో ఆట జోరుగా సాగుతుంది. రాఘవులు గదిలోకి వచ్చి చూసేసరికి చలపతి మస్తుగా తాగేసి టేబుల్ మీద అడ్డంగా పడుకొని ఉన్నాడు. ఒంటి మీద స్మారకం ఇంకా ఉంది. చొక్కా కాలర్ బాగా తడిచింది. చలపతయ్య గారు? రాఘవులు చలపతి ముఖం మీద ముఖం పెట్టి పలకరించాడు. చలపతి ఏదో లోతుల్లోంచి పలుకుతున్నట్టుగా ఊ అన్నాడు. రాఘవులు చలపతిని అటూ ఇటూ గుంజి వదిలేసరికి చలపతికి కొంచెం తెప్పరిల్లి రాఘవులు అన్నాడు. నేనేనయ్యా రాఘవుల్ని. ఏంటయ్యా ఈ అవస్థ? హాయిగా ఎల్లమ్మ కొంపకి పోరాదు, నెత్తిమీద పెట్టుకుని చూసుకుంటుంది. మీరంటే ఆమెకు ప్రాణం. ఇక్కడిలా బల్ల మీద ఎందుకొచ్చిన అవస్థ? చలపతి మత్తుగానే రిక్షా పిలు అన్నాడు. రాఘవులు రిక్షా పిలిచి రిక్షావాడి సాయంతో చలపతిని రిక్షా ఎక్కించాడు. పక్కన తాను కూర్చున్నాడు. బండి కొద్ది దూరం పోయిందో లేదో చలపతి కళ్ళు తెరిచి, ఇప్పుడు టైం ఎంత అవుతుంది అన్నాడు. 8 గంటలు అయ్యింది. అయ్యగారున్నారా? ఇప్పుడే బయటికి వెళ్లారు. డబ్బు బొత్తిగా లేదురా గురు. ఎల్లమ్మకు ఈ నెల ఏమీ కొనలేకపోయాను. దాని యదాన పడి తినడానికి సిగ్గుగా ఉంది అన్నాడు చలపతి. నా దగ్గర 10 రూపాయలున్నాయి, ఇవ్వనా? చా, అదేం చాలుతుందిరా. ఎల్లమ్మకు పాపం ఖర్చు పెరిగిపోయిందంట మొన్న అన్నది. రాఘవులు నవ్వేశాడు. చలపతయ్యా, మీ పిచ్చి గాని, ఎల్లమ్మకు నీ డబ్బే కావాలా? ఆమెకు డబ్బు తక్కువ? నీలాంటి వాళ్ళని నలుగురిని పోషించగలదు. చలపతికి కోపం వచ్చి రాఘవుల్ని జల్లా కొట్టి పిచ్చిబూతులు కూయబాకురా అన్నాడు. ఉన్నమాటే కదయ్యా, నాకు తెలవదా? లోకమంతా తెలుసు. ఎల్లమ్మ మిమ్మల్ని పోషిస్తుందని అందరూ అనుకుంటున్నదేగా. చలపతి గర్వంగా తల పంకించి బిరుసుగా నవ్వాడు. ఇవాళ గెడ్డం చేసుకోవడం కూడా మరిచారా రాఘవులు అన్నాడు గడ్డం రాసుకుంటూ. సర్లేండి, అసలు మీ గడ్డం చూసేగా ఎల్లమ్మ మిమ్మల్ని చేరదీసింది అన్నాడు రాఘవులు. చలపతి నవ్వేసి, అచ్చం ఎల్లమ్మ ఇలాగే అందిరా రాఘవులు, నా గెడ్డంలోనే ఉందంట నా ఆకర్షణంతా అన్నాడు. అదిగో చూసారా మరి, నేను చెప్పిందే ఖాయం. రిక్షా పూల బజారు దగ్గరికి వచ్చేసరికి మత్తుగా పూల వాసన వేసింది. చలపతి కళ్ళు బాగా తెరిచి, పూల బజార్కి వచ్చామేంట్రా రాఘవులు అన్నాడు. ఆహా, ఏం రిక్షా ఆపమంటారా? ఆపు ఆపు, పూలు ఇన్ని పట్టుకురా అన్నాడు చలపతి. చలపతి జోబులు తడుముకుంటుంటే, నే తెస్తాలేవయ్యా అంటూ రాఘవులు బండి దిగి కొట్టు దగ్గరకు వెళ్ళాడు. పూల దుకాణాల దగ్గర దీపాలు ఎలక్ట్రిసిటీ దీపాలను మింగేస్తున్నాయి. రాఘవులు పెద్ద పొట్లం తీసుకువచ్చి చలపతికి ఇచ్చాడు. బండి ఇంకొంచెం ముందుకు పోగానే బ్రాందీ షాపు కనిపించింది. చలపతి అక్కడ బండి ఆపించి 2 సీసాలు తెప్పించాడు. బండి ముందుకు పోతుంటే, నా మాట విని ఈ పూటకు ఇక తాగకు చలపతయ్యా, ఇంత చెడ తాగితే గుండె చెడిపోతుంది, ఎల్లమ్మ మిమ్మల్ని చివాట్లు పెడుతుంది అంటూ చిరాకు పడ్డాడు రాఘవులు. ఓస్, దానికేం తెలుసు, నీకేం తెలుసు? వద్దులే గురు, బోర ఆరిపోయి ఎముకలు బయటపడ్డాయి చూడు. ఎల్లమ్మ ఊరుకోదు, గొడవ చేస్తుంది. ఈ సీసాలను నేను పట్టుకుపోయి దాస్తాను, రేపటికి ఉంటాయి.
ఎల్లమ్మకు నేను సర్ది చెబుతాగా. మీ మాట మీదే కదా. రాఘవులు సనుక్కున్నాడు. రిక్షా ముందుకు సాగిపోయింది. మిమ్మల్ని అక్కడ గుమ్మం దగ్గరే వదిలేసి నేను చటుక్కున వెనక్కి తిరిగి వచ్చేస్తాను. తలుపు తీసేదాకా అక్కడే ఉన్నానా? ఈ సీసాలు నిన్ను చూసిందంటే ఎల్లమ్మ నన్ను వదలదు. చీపురు తిరిగేస్తుంది. నానా కూతలు కూస్తుంది. రిక్షా ఎల్లమ్మ ఇంటి ముందు ఆగింది. రాఘవులు చలపతిని గుమ్మం దాకా నడిపించి అక్కడ నిలబెట్టి తన దారిన తాను పోయాడు. తలుపు తెరుచుకుంది. తూలుతూ లోపలికి అడుగు వేశాడు చలపతి. ఆ స్థితిలో అతన్ని చూసి, మీరా, రండి రండి, ఈసారి 2-3 రోజులైనా దర్శనాలు లేవు అంది ఎల్లమ్మ. ఉట్టి చేతులతో రావడం ఇష్టం లేక. ఏం వస్తే అన్నట్టు మరిచా, వరండాలో పూల పొట్లం ఉంది, తెచ్చుకో. నాకోసమే? ఇంకేం, నాకిష్టమైనవే తెచ్చారన్నమాట. ఆమె గబగబా ముందు వరండాలోకి వెళ్ళి పూలు తెచ్చుకొని అవి గుచ్చుకుంటూ కూర్చుంది. నువ్వు అల్ప సంతోషివి. నాకేం కొరతని చింతపడాలి? రాఘవులు వచ్చాడా మీతో? ఈ బ్రాందీ సీసాలు చూస్తే నువ్వు వాణ్ణి చీపురు తిరిగేస్తావని హడలి నన్ను గుమ్మంలో దిగవిడిచి పారిపోయాడు. ఎల్లమ్మ పెద్దగా నవ్వేసింది. చలపతి జోబులోంచి బ్రాందీ సీసాలు తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద ఉంచాడు. ఎల్లమ్మ నుదుటి మీద మొత్తుకుంది. కర్మ, ఇది మాత్రం మానమంటే మానరు. చివరికి నలుగురు ఈ ఎల్లమ్మ చలపతిని ఆర్పేసింది, చెడగొట్టేసింది అనేలా చేస్తారు మీరు. పోనీ ఎక్కడ తాగినా ఇక్కడికి వచ్చినప్పుడైనా అవి తీసుకురాకండి అంది ప్రాధేయపడుతున్నట్టుగా. పిచ్చిదానా, లోకం ఎప్పుడూ నిన్నే అంటుంది. తప్పు నాదైనా నిన్నే మాట అంటుంది. నువ్వు నన్ను ఎంత బాగా చూసినా చివరికి నిన్నే ఆరోపిస్తుంది. అవును మరి, మీలాంటి వారు ఇలా తాగి తందనాలాడి ఆరోగ్యం పాడు చేసుకుంటే అనరు మరి. అందుకే నా బాధ. ఇలాంటివి మానాలని అంటున్నది. రాఘవులకి నీ మంచితనం తెలుసులే. లోకమంతా రాఘవులు లాంటి వాళ్లే ఉంటారా? రాజా లాంటి మనిషిని చెడగొట్టేసిందంటారు అనుకోని ఇప్పుడు నీకు నాకు వచ్చిన నష్టం ఏముంది కనుక? సరే, అన్నీ లాభ నష్టాలేనా? ఒకవేళ అలా ఆలోచించినా మీకిది మంచిది కాదు కదా. ఇలా తాగితే నష్టం లేదంటారా? ఉన్న 4 రోజులు అనుభవించాలే ఎల్లమ్మ. 4 రోజులేం కర్మ, 100 ఏళ్ళు బతకమంటాను. బతికినన్నాళ్ళు అనుభవించమంటున్నా. చా, ఈ లోకంలో 100 ఏళ్ళు బతికితే కష్టాలే గాని సుఖం ఉండదు. లోకం సహించదు. ఎల్లమ్మ పువ్వులు గుచ్చి దండ తల్లో తురుముకుంది. ఇక మీదట మీరు చెప్పిన మాట వినకపోతే నా ఇంటికి రావద్దంటావు. అంత మాట అనగలనా? మరి మానకపోతే ఏం చేస్తావు? ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఏం చేయగలవు? చేసేదేదో చెబుతారా? చెప్పకుండా చేసేస్తారు. తర్వాత మీరే విచారిస్తారు, అరెరే ఎల్లమ్మని దూరం చేసుకున్నానే అని. అర్థమయ్యింది. ఊరు విడిచి వెళ్ళిపోతావు కాబోలు. ఆ పని చేస్తాను. తిక్క బాగా కుదురుతుంది. అంత పని మాత్రం చెయ్యకు. నువ్వు కూడా నాకు దూరం అయితే నాకు చికాగ్గా ఉంటుంది. అంతా అబద్ధం. 2 రోజులు ఉండగా లేంది ఇంకో వారం రోజులు ఆగలేరు? మీకేం, 4 సీసాలు పట్టించేస్తారు. ఏ సినిమా హాల్లోనో పడుకుంటారు. మిమ్మల్ని కాదనేవారెవరు? రాఘవులు ఉండనే ఉన్నాడు, నమ్మిన బంటు. వాడికి ఈ మధ్య నీ పాఠాలు బాగా వంటపట్టాయి. నాకు నీతులు చెబుతున్నాడు. రాఘవులు మాత్రం మనిషి కాడా? వాడికి మనస్సు అనేది ఉందిగా. అందరూ మనుషులే. నేను మాత్రం. అది సరే కానియండి. ఆ గోవిందయ్య 200 పట్టుకెళ్లాడు. ఇదిగో ఇస్తాను, అదిగో ఇస్తాను అంటున్నాడు గాని దమ్మిడి చెల్లుబట్టడం లేదు. ఎన్నిసార్లు గద్దించినా కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడుతున్నాడు. వాణ్ణి అంతకంటే గట్టిగా అడగలేకపోతున్నారు. మీరు కాస్త కనిపిస్తే చాలు ఇచ్చేస్తాడు. రేపు గుర్తు చేయి, వసూలు చేస్తా. ఆడదాన్ని చేసి అలుసు చేస్తున్నాడు. అలుసు చేయడానికి వాడికి ఎన్ని గుండెలుండాలి? నా పేరు చెప్పకపోయావా? చెప్పాను. మరీ కాళ్ళ వేళ్ళ పడుతున్నాడు. అంతా ఉత్తిదే. వాడి దగ్గర డబ్బుంది. వాడి వ్యాపారం ఇప్పుడు చాలా బాగుంది కూడాను. వాడికేం లోటని? చలపతి అద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటూ, ఇవాళ ఏం వండావు అన్నాడు. మీకిష్టమైనదే, రండి భోజనం చేద్దురు గాని. ఆమె వంటగదిలోకి వెళ్ళి వడ్డన చేసింది. చలపతి వెళ్ళి విస్తరి ముందు కూర్చొని కడుపు నిండా భోజనం చేశాడు. మళ్ళీ మళ్ళీ వడ్డించుకొని మరీ భోజనం చేశాడు. ఆమె యువతలకి వచ్చేసరికి చలపతి మంచం మీద చారబడి పడుకొని ఉన్నాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? చలపతి తడుముకుంటూ ఏం లేదు అన్నాడు. ఇంతగా మీరు ఆలోచించడం నేనెప్పుడూ చూడలేదు. అసలు ఆలోచించే ఏ పనైనా చేస్తారా మీరు? చలపతి ఆలోచించడం అంటే భయం అన్నాడు. ఎల్లమ్మ నవ్వుతూ, భయమా అంది. బుర్ర తక్కువ వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. ఎల్లమ్మ బిగ్గరగా నవ్వేసి, అయితే మీకు అంటూ అర్ధంతరంగా ఆపేసింది. ఆమెకు నవ్వు ఆగలేదు. ఎందుకలా నవ్వుతున్నావు? మీకు బుర్రా
ఆ, నా బుర్రకేం? చాలా పెద్దది. ఇప్పుడు 8 కాలేదు కదా. వండిందంతా మీరే భోజనం చేశారు. మరి నా సంగతి? నేను అన్నం తిన్నానో లేదో అయినా ఆలోచించారా అని ఆమె ఇంకా పెద్దగా నవ్వేసింది. చలపతికి ఉక్రోషం వచ్చింది. అతనికి ఎల్లమ్మ ఎగతాళి ఇప్పటికి అర్థమయ్యింది. నువ్వు భోజనం చేయలేదని నాకేం తెలుసు అన్నాడు. అసలు మీరు ఆలోచించారా చెప్పండి. అబద్ధం ఆడకుండా చెప్పాలి. చలపతి బుర్ర గోక్కుంటూ ముఖం దాచుకున్నాడు. అతను సిగ్గుపడ్డాడు. రాత్రి నిద్రకు పడుకోబోయే ముందు చొక్కా కొక్కానికి తగిలిస్తుంటే చలపతి జోబులోంచి ఒక ఉత్తరం జారి కింద పడింది. ఎల్లమ్మ చప్పున ఆ ఉత్తరం అందుకుంది. ఆమె చేతిలోంచి ఆ ఉత్తరం లాక్కోవాలని చలపతి ప్రయత్నం చేశాడు. కానీ ఆమె అందకుండా చప్పున అవతల గదిలోకి వెళ్ళి ఉత్తరం విప్పి చదివేసింది. పూర్తిగా చదివేసి ఆమె యువతలకు వస్తూ పెద్దగా నవ్వేసింది. ఎందుకంతగా నవ్వుతావు? ఎవరన్నా వింటారు. చలపతయ్య గారు పెళ్లి చూపులు చూస్తారంటే ఊరంతా ఉడికిపోదు. ఇంతకీ ఎవరండి మీకు పిల్లనివ్వడానికి ఇష్టపడింది? ఏం అంత పనికిమాలిన వాణ్ణా? మిమ్మల్ని కట్టుకొని ఆ ఇల్లాలు ఏం సుఖపడుతుందని? అసలే ఆలోచించడం అంటే ఇష్టం లేని మొరటి మనిషి కదా. మీకు ఈ బాధ్యతలు అంటగట్టాలని దుర్బుద్ధి మీ అన్నగారికి ఎలా పుట్టిందని? నీకు ఎగతాళిగా ఉంది కదూ. నువ్వేం కష్టపడుతున్నావు నాతో? అయ్యో రాత. పెళ్లి చేసుకుంటే సంసారంలో పిల్ల జల్ల. అయ్యగారి పని బందికానా అయినట్టే. ఇలా స్వేచ్ఛగా తిరగడానికి, తాగటానికి, తైతక్కలాడడానికి వీలుంటుందా? ఇంత స్వేచ్ఛగా తిరిగిన వారు ఆ బందికానా భరించగలరా? నా సంగతి వేరు. నాకు మీరే మోక్షం కాదు, మీరే గతి కాదు. నేను మీ మీదే ఆధారపడడం లేదు. మీరు లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. నా అర్జన నాకుంది. అందుకే కాబోలు ఇందాక తాగుడు మానకపోతే ఏదో ఊరు వెళ్ళిపోతానన్నావు. అభిమానాలుండొచ్చు, దాందేముంది? ఇన్నాళ్ళు కలిసిమెలిసి స్నేహం చేశాం కనుక అభిమానం ఉంటుంది. అవసరం లేదు అంది ఎల్లమ్మ. ఎల్లమ్మ నవ్వు చలపతికి ఉక్రోషంగా ఉంది. వెళ్తారా మరి? ఇంకా నిర్ణయించుకోలేదు. ఆమె ఇంకా నవ్వుతూనే ఉంది. ఎందుకంత నవ్వుతావు? అంటే ఆలోచిస్తున్నారన్నమాట. చలపతికి కోపం పెరిగిపోతుంది. అతని ముఖం ఎరుపెక్కింది. నీకు ఎగతాళిగా ఉంది కదూ అన్నాడు. మీ రాఘవులకి ఈ సంగతి తెలుసునా? ఏమో. చలపతి కోపంతో జవాబు చెప్పాడు. చలపతయ్య పెళ్లి చూపులు చూస్తున్నాడంటేనే నేనే కాదు ఎవరన్నా నవ్వుతారు. ఎందుకు నవ్వటం? చలపతయ్య గారికి పెళ్ళామంట అని ఎవరన్నా నవ్వుకుంటారు. ఖచ్చితంగా అనుకుంటారు. అందుకు సందేహమే లేదు. అసలు ఈయన గారికి ఎవరు పిల్లనిస్తారని కూడా అనుకుంటారు. ఎవరబ్బా తెలిసి తెలిసి గోతులోకి దూకింది అని కూడా అనుకుంటారు. కాస్త ఆపుతావా నీ ధోరణి? ఎల్లమ్మ నవ్వు ఆపుకోలేక అసూయపడుతూ, నా మాట విని ఊరుకోండి. ఓ నిండు ప్రాణాన్ని ఎందుకు గోతులోకి తోస్తారు? మిమ్మల్ని కట్టుకొని ఆ ఇల్లాలు అవస్థలు పడలేదు. ఆమె అవస్థలు పడుతుంటే ఆమె తాలూకు వాళ్ళు చూడలేరు. కొసకి మీ ప్రాణానికి సుఖం ఉండదు. ఏదో ఇలాగే గాలి జీవితం గడిపేయమంటే మీలాంటి వాళ్లకు తగిన పద్ధతి. చలపతికి బాణాలు గుచ్చుకుంటున్నట్టుగా ఉన్నాయి ఆ మాటలు. అంటే పెళ్లి చేసుకుని సంసారం చేయలేని అసమర్థుడిని అంటావు. మీరు తెగిన గాలిపటం లాంటి వాళ్ళు. మీకు పూర్తి స్వేచ్ఛ అవసరం. ఏ కట్టుబాట్లకి మీరు లొంగరు. పెళ్ళైతే అలాంటి స్వేచ్ఛలు చెల్లుబాటు అవుతాయా మరి? నా స్వేచ్ఛకు ఆటంకం ఎందుకు కలుగుతుంది? ఎందుకు కలుగుతుందా? మీరేం ఆలోచించలేండి. ఎల్లమ్మ మళ్ళీ నవ్వేసింది. అస్తమాను నా ఆలోచన గురించి మాట్లాడతావు కదా. నేను చేసే పనులు తెలివి తక్కువ పనులా? ఇది మాత్రం తెలివి తక్కువ పనే. పెళ్లి చేసుకోవడం తెలివి తక్కువ పని ఎలా అవుతుంది? తప్పకుండా చేసుకొని తీరుతాను. అవతల వాళ్ళు ఇష్టపడద్దు? నాకేం లోటని వాళ్ళు ఇష్టపడరు? నువ్వు మరీ దారుణంగా మాట్లాడుతున్నావు. అబ్బే, మీకేం లోటు? తాగుడు, జూదం అన్ని లక్షణాలు మీకుండగా మీకేం లోటు? చూడు, నాకు పెళ్లి కావడం నీకు ఇష్టం లేనట్టుంది. అవును మరి, మీ సంపాదనంతా ఇప్పుడు నాకు దోచిపెడుతున్నారు కదూ. ఇంకో ఆవిడొచ్చి అదంతా అనుభవిస్తుందని నాకు అసూయ. రేపు వెళ్తున్నాను పెళ్లి చూపులకి. ఇప్పుడే నిర్ణయించుకున్నాను. ఇష్టపడితే చేసుకుంటారా? తప్పకుండా. అయితే ఈ తాగుడు, వ్యభిచారం, జూదాలు, అల్లరి చిల్లర తిరుగుళ్ళు అన్నీ కట్టి పెడతారా? హా, మీరు మానగలరా? ఒకవేళ మానలేకపోతే మాత్రం ఏముంది? అక్కడే ఉంది అసలు చిక్కంతా. చలపతికి అంతకంటే ఈ గొడవ గురించి ఆలోచించడం ఇష్టం లేక ఇక ఆ గొడవ వదిలేద్దు అన్నాడు చిరాగ్గా. తెల్లవారడం ఆలస్యం. రాఘవులు వచ్చాడు. రాఘవులు, మీ అయ్యగారు పెళ్లి చూపులకి వెళ్తున్నారు. నీకు తెలుసా? అంది ఎల్లమ్మ. అమ్మగారు పరాచికాలు ఆడుతున్నారు.
ఒక పక్క బట్టలు సర్దుకొని బయలుదేరుతుంటే, మీరుండగా అయ్యగారికి ఏం కర్మ, పెళ్లి చేసుకుని తిప్పలు పడడానికి అన్నాడు రాఘవులు. నేనుంటే మాత్రం కట్టుకున్న పెళ్ళాంతో సమానమవుతానా? మీకంటే ఎక్కువ కారు ఎవరన్నా? ఒరేయ్, నువ్వు అనవసరంగా వాగకు, ఈ సంచి పట్టుకొని పద అన్నాడు చలపతి. ఎల్లమ్మ గుమ్మం దాకా వచ్చి పిల్లని చూసొచ్చి తర్వాత కాస్త నా చెవిని కూడా వెయ్యండి అంది. చలపతి ముందుకు సాగిపోయాడు. ఎల్లమ్మ అలాగే గుమ్మంలో నిలబడింది చలపతి సందు మలుపు తిరిగే వరకు. కానీ ఆమె ఆశించినట్లుగా అతను కనీసం వెనక్కైనా తిరిగి చూడలేదు. ఎల్లమ్మ తలుపు మూసుకొని గదిలోకి వెళ్ళి మంచం మీద చేరబడింది. ఆమెకి గతమంతా ఒక్కసారి గుర్తుకు వచ్చింది. చలపతితో తన పరిచయం 7-8 అయినా అభిమానాలు మాత్రం అనాది నుంచి స్థిరపడినట్లుగా బలపడి ఉన్నాయి. తన చిన్ననాటి తలపులన్నీ మళ్లీ స్మృతి పదంలో తిరిగాయి. తన గాథ తనకి తెలియకూడదని పెంచిన తల్లి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయి. తనకు అనుభవాలన్నీ బాగా గుర్తున్నాయి. ఒకనాడు పొద్దున్నే తాను పక్కింటికి వెళ్ళింది. అప్పటికి తనకు పరిచయం అప్పుడే అయ్యింది. వాళ్ళు ఆ మధ్యనే ఆ ఇంట్లోకి వచ్చారు. వాళ్ళ నాయనగారికి పెద్ద ఉద్యోగమే, చాలా చాదస్తపు మనుషులు. తన తల్లి ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండేది. తన్ని చాలా గారంగా చూసేది. అయితే ఎప్పుడూ ఎవరింటికి తీసుకుపోయేది కాదు. తానుగా వెళ్తానన్నా వద్దనేది. ఎందుకలా వారించిందో తనకి అప్పట్లో అర్థం కాలేదు. ఓనాడు పక్కింటి పద్మజకు తనకి స్కూల్లో పరిచయం ఏర్పడింది. ఆమెతో కలిసిమెలిసి తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఓనాడు ఆమె వాళ్ళింటికి రమ్మంది. తాను తల్లిని అడిగితే వెళ్ళొద్దు, ఆమెతో కలిసి ఇక్కడే ఆడుకో అంది. అయినా తాను వినలేదు. వాళ్ళింటికి వెళ్ళి ఆమెతో చింతగించలాట ఆడుకుని వస్తుండేది. అలా 1-2 సార్లు వెళ్ళేసరికి ఒకసారి ఆమె తల్లి కూతుర్ని మందలిస్తూ ఏదో అంటుంది. తాను వింది. పరువు మర్యాద లేని వాళ్లతో తిరుగుతావేంటే, వీపు చీరేస్తాను. దానికి తండ్రెవరో తల్లెవరో తెలియకుండా దిక్కులేని పుట్టుక పుట్టింది. ఈ నర్సమ్మ చేరదీసి పెంచుతోంది. అలాంటి వాళ్లతో కొంపలో కూర్చుని ఆటలాడుకు, తెలిసిందా అని మందలిస్తోంది. ఆ మాటలు తన చెవిన పడ్డాయి. వాళ్ళు అంతకు ముందు కూడా తాను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు విసుక్కునేవారు. అలా వాళ్ళు విసుక్కోవడంలో అంతర్యం ఆమెకు బోధపడలేదు. వాళ్ళ మాటలు విన్న తర్వాత తనకి ఉక్రోషం వచ్చింది. ఎవరో అక్రమంగా అవినీతి పనుల ఫలితంగా తాను పుట్టిందని, ఈ తల్లి కన్నతల్లి కాదని తనకి ఆనాడే తెలిసింది. తల్లిని నిలదీసి అడిగింది, నువ్వు నా అసలు అమ్మవు కాదు అని. నర్సమ్మ కన్నీరు ఆపుకుంటూ, నేను చెప్పాను ఎవరింటికి వెళ్ళొద్దని అని కోపం కొద్దీ 4 దెబ్బలు వేసింది. అసలే ఉక్రోషంగా ఉన్న ఎల్లమ్మకు దుఃఖం ఆగలేదు. తరువాత తానే మళ్ళీ అడిగితే ఏ కలనున్నదో నర్సమ్మ తన బాధనంతా చెప్పింది. అయితే ఆమె చెప్పింది అప్పట్లో తాను ఊహించలేకపోయినా క్రమంగా వయసు వచ్చేసరికి తనకి అప్పుడు అంతా అర్థమయ్యింది. నర్సమ్మ హాస్పిటల్లో చేరిన కొత్త రోజులవి. ఓనాడు పొద్దున్నే ఓ అనాథ స్త్రీ హాస్పిటల్కి వచ్చిందంట. నిండు చూలాలు. ఆమె మాటలను బట్టి ఆమెను ఎవరో మోసగించారంట. సానుభూతితో ఆమెను చేరదీసిందంట నర్సమ్మ. ఆమెకు పురుడు పోసింది. అలా సానుభూతి ప్రదర్శించడమే తనకి ఈ అనుబంధం స్థిరమైపోయిందంట. పురుడు వచ్చిన 10వ రోజున ఓ తెల్లవారుజామున నర్సమ్మ వచ్చి చూస్తే మంచం మీద బాలింతరాలు కనబడలేదట. ఎంతసేపటికి ఆమె తిరిగి రాలేదట. రోజులు గడిచినా ఆమె ఏమైందో తెలియలేదట. నర్సమ్మ అతి మంచితనం చూసి ఆమె పిల్లను వదిలేసి వెళ్ళిపోయిందంట. అప్పటి నుంచి నర్సమ్మ తనని సాకింది. కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంది. తాను ఏం కోరితే అది కొని ఇచ్చేది. మంచి మంచి బట్టలు ఖరీదైనవి కుట్టించేది. పెళ్ళిడు వచ్చేసరికి తగిన సంబంధం మాత్రం రాలేదు. నర్సమ్మ చాలా ప్రయత్నాలు చేసింది. అయితే ఒక్క సంబంధము కలిసి రాలేదు. ఎలా వస్తాయి? తన గురించి తెలియంది ఎవరికి? తల్లి అప్పుడప్పుడు ఏడుస్తుండేది. తను విసుక్కునేది కూడాను. తన మంచితనమే తనకు నానా తిప్పలు తెచ్చిపెట్టింది అని తనకి కష్టంగా ఉండేది. ఆమె అలా అంటుంటే కోపం వచ్చినప్పుడు అలా అన్నా తర్వాత నర్సమ్మ చాలా బాధపడేది. తన దగ్గరగా తీసుకొని కన్నీరు పెట్టుకునేది. ఆమె ఆరోగ్యం అంత మంచిది కాదు. ఆమెకు మాత్రం ఎవరున్నారు? చిన్నప్పుడే భర్త చనిపోతే నర్సు వృత్తిలో చేరి పొట్ట పోసుకునేందుకు హాస్పిటల్లో చేరింది. తన్నే లక్ష్యంగా పెట్టుకొని ఆమె జీవించింది. అదే అంటుండేది, నిన్ను చేరదీశాను గనుకనే నీ ముద్దు ముచ్చట్లు ఆటపాటలు చూసుకుంటూ ఇన్నాళ్ళు కాలక్షేపం చేయగలిగాను. నా జీవితంలో మాత్రం ఏముంది ఆధారం అని. నర్సమ్మ డబ్బు బాగానే సంపాదించిందే,
చాలా వెనక వేసింది కూడాను. ఆమె సంపాదనే తనకి నాడు ఆధారం అయ్యింది. ఆమె సంపాదనతోనే ఒక కొంప కట్టింది. కాస్త పొలం, పుట్ర, పాడి, పంట కూడా అప్పచెప్పింది. ఆమె హఠాత్తుగానే కన్ను మూసింది. వయసు వచ్చిన పిల్ల ఉంటే చెడగొట్టాలని చాలామంది చూస్తారు. అలా తనని పాడు చేయాలని చాలామంది చూశారు. నర్సమ్మ ఉన్నంతకాలం తాను చాలా జాగ్రత్త పడింది. ఎవ్వరికీ లొంగలేదు. కానీ ఆమె పోయిన తర్వాత తన జీవితం చుక్కలేని పడవలా అయ్యింది. తాను కొన్నాళ్ళు నిగ్రహించుకోగలిగింది. కానీ తర్వాత లొంగిపోలేక తప్పలేదు. తన వీధిలోనే ఒక ముసలమ్మ ఉండేది. ఆమె అస్తమానం తన కోసం వస్తుండేది. ఆమె అక్కడివిక్కడ ఇక్కడివక్కడ చెబుతుండేది. అందరూ వాగుడుకాయ అంటుండేవారు. ఆమె రోజూ వచ్చి చాలా ఆప్యాయతగా మాట్లాడేది. ఆమె తరచూ వస్తుండేది. ఆమె తమ్ముడి కొడుకు గురించి చెబుతుండేది. అతను బాగా చదువుకున్నాడట, పెద్ద ఉద్యోగం చేస్తున్నాడట, చాలా మంచివాడట. ఒకసారి అతగాణ్ణి తన ఇంటికి తీసుకువచ్చింది. చాలా నెమ్మదైన వాడిలా కనిపించాడు. ఆమె మాటలకి అనుగుణంగానే ఉన్నాడు. తాను నమ్మింది. అతని ధోరణి తనకి అనుమానం కలిగించలేదు. అతను ఎంతో మర్యాద, సభ్యత కనబరిస్తే తాను నమ్మింది. అయితే ఈలోపుగానే పెళ్లి జరగకుండానే అతగాడికి తాను లొంగిపోయింది. పెళ్లి మూసెత్తితే అదిగో ఇదిగో అని తప్పుకునేవాడు. అస్తమానం డబ్బు అడుగుతుండేవాడు. తన దగ్గర ఉన్న డబ్బంతా కాజేయాలని, ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవాలని, అందుకోసం తన జీవితం సైతం అంతం చెయ్యాలనేంత కుట్ర చేశాడతను. తన జీవితం నాటినాటికి నరకమయ్యింది. అతను డబ్బు కోసం, తను చెప్పినట్లల్లా వినడం కోసం అప్పుడప్పుడు కొడుతుండేవాడు. అలాంటి సమయంలో ఒకనాడు 5-6 పోలీసులు వచ్చి అతగాడిని అరెస్టు చేసి తీసుకుపోయారు. ఏదో హత్యా నేరంలో అతడే నిందితుడుగా కోర్టు వారు యావజ్జీవ శిక్ష వేశారు. తన జీవితం మళ్ళీ మొదటికే వచ్చింది. అయితే ప్రాణాలు, డబ్బు మాత్రం దక్కాయి. ఆ హంతకుడే పట్టుబడకుండా ఉంటే ఎప్పుడో తన జీవితం అంతమైపోయేది. అతగాని చేష్టలు, మాటలు అలాగే ఉండేవి. విచారణ సందర్భంలో సాక్ష్యం కోసం తను కోర్టు చుట్టూ తిరగడంలో చలపతితో పరిచయమైంది తనకు. నలుగురు తనని హేళన చేసి తనని ఏడిపిస్తుంటే చలపతి ఆదుకున్నాడు. ఆ కేసులో చలపతి కూడా ముద్దాయిగా కోర్టులో హాజరుపరిచారు. అతను ఆ సమయంలో ఆ చుట్టుపక్కలే ఉన్నాడంట. కోర్టు వారు అతడు నిర్దోషిగా వదిలేశారు. చలపతి అప్పట్లో తన జీవితంలోకి ప్రవేశించకపోతే తన బ్రతుకు ఇంకా అనర్థాల పాలయ్యేది. అప్పటికే చితికిపోయిన తన జీవితానికి నిండుదనం వచ్చింది. తన కోరికను అనుసరించే చలపతి అప్పుడప్పుడు తన ఇంటికి వస్తుండేవాడు. అలా క్రమంగా అతను తన జీవితంలోకి ప్రవేశించాడు. అతనికి రెండోసారిగా లొంగిపోయింది. తనే అతగాణ్ణి రెచ్చగొట్టి పతనం చేసింది. తనకి అతని అండ అవసరం. అతన్ని ఆకట్టుకోవాలంటే అంతకంటే మార్గం కనబడలేదు. అతను బలమున్నవాడు. అతను జారిపోతే దొరికిన ఈ కాస్త అండ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. తాను దిక్కులేనిదై పోతుంది. ఒక్కొక్కప్పుడు వారం రోజులు అయినా తను కనిపించేవాడు కాదు. చలపతిలో నిజాయితీ ఉంది. అతని మాటలో ఉన్న మొరటుతనం, మాట పెలుసుతనం కంటే అతని మనస్సు గొప్పది. ఆ రహస్యం తాను వారం 10 రోజుల్లోనే కనిపెట్టింది. అతను చాలా హుందాగా ఉండేవాడు. తానుగా ఎన్నడూ అసభ్యంగా ప్రవర్తించేవాడు కాదు. లోకులు రకరకాలుగా అనుకునేవారు. అయితే కొన్నాళ్లకు వాళ్ళు అనుకున్నదే రుజువు చేసింది తాను. అతను కొన్నాళ్ళు ముఖం చాటు చేస్తే అల్లరి చిల్లర వాళ్ళు తనని వేధించేవారు. అతను రాగానే వాళ్ళు దూరంగా తప్పుకునేవారు. అతని అండన తాను చాలా మనశ్శాంతి పొందింది. అతనికి సేవ చేయడంలో ఆనందం అనుభవించింది. కానీ ఇప్పుడు చలపతి తనకి దూరం అయిపోతున్నాడు. అతను పెళ్లి చేసుకొని అతని సంసారంతో అతను గౌరవంగా జీవించాలని తనకి ఒక అభిప్రాయం లేకపోలేదు. చలపతి కుటుంబం గౌరవం గల పెద్ద కుటుంబం. అన్నగారు అంత ప్రేమగా రాసినప్పుడు వారి కోరిక తీర్చడమే చలపతికి శ్రేయస్కరం. తనకేముంది, 30 ఏళ్ళు పైన పడ్డాయి. మంచి చెడు జీవితంలో చాలా వరకు అనుభవించింది. చలపతి తనను పూర్తిగా నిర్లక్ష్యం చెయ్యలేడు. అప్పుడప్పుడు తన గురించి కనుక్కుంటూ ఉండకపోడు. లోకంలో తాను చలపతికి చాలా ఇష్టమైన రాలునని అభిప్రాయం బాగా బలపడిపోయింది. ఇప్పుడు తనకి నలుగురిలోనూ కాస్త వ్యవహార జ్ఞానం, పలుకుబడి ఏర్పడ్డాయి. ఇప్పుడు తాను కొంచెం స్వతంత్రంగా తన పనులు తాను చూసుకుంటుంది. అతగాడికి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఏర్పడింది. ఇన్నాళ్లకు అతనికి అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం లేదు. అయినా ఎల్లమ్మకు దుఃఖం ఆగలేదు. తన కథను అన్యాయం చేస్తున్నాడని కాదు గాని
అయినా ఎందుకో ఆమెకు మనసులో తనది అనుకున్నది ఏదో తన నుంచి దూరం అయిపోతున్నట్టు అనిపించేది. తనకేమీ అసూయ లేదు. అతను ఎలాగో తనని పూర్తిగా దూరం చేసుకోడు. తాను కోరితే తన అవసరాలని ఆదుకుంటాడు. అలాంటప్పుడు అతని జీవితం తనెందుకు పాడు చెయ్యాలి? తన మూలాన అతని జీవితం నాశనమైపోయింది అనే అపఖ్యాతి తనకెందుకు రావాలి? అతనికి ఓ భార్య, సంసారం, తన బంధువర్గంతో అనుబంధం ఉంటే ఆ దారి వేరు. తననేమీ నలుగురు చెడుగా అనుకునే అవకాశం ఉండదు. ఆమెకు మరో ఆలోచన వచ్చింది. చలపతి చాలా మొరటు మనిషి. అతను వ్యసనాలు పూర్తిగా బానిస. తప్పతాగుడు, డబ్బంతా పేకాటలు ఆడతాడు. ఒక్కొక్కప్పుడు రోజుల తరబడి ఇల్లు పట్టకుండా అక్కడా ఇక్కడా గడుపుతాడు. అలాంటివాడు పెళ్లి చేసుకుని ఆమెను ఏం సుఖపెడతాడు? ఆమెను కష్టాలు పాలు చేసి అవస్థలు పెడితే ఆ పిల్ల ఉసురు అతనితో పాటు తనకీ తగులుతుంది. ఇప్పుడిలా ఆడిపోసుకునే లోకమే అప్పుడు ఇంకొకలా అనుకుంటుంది. ఈ లోకులు రెండు వైపులా పదునైన కత్తుల్లాంటి వాళ్ళు. తన మూలానే అతడు ఆమెను సరిగ్గా చూసుకోవడం లేదని, ఆమె కష్టాలకు తననే బాధ్యురాలని అపవాదు చేస్తారు. అప్పటికి చలపతిని తాను దూరం చేసుకోక తప్పదు. తన దారి తాను చూసుకోవాల్సిందే. ఇప్పటికి తన జీవితంలో ఇద్దరయ్యారు. ఇద్దరితో గడపగా లేంది ఇంకొకరితో గడిపితే ఏం? ఈ జీవితం కళ్ళతల్లి హాస్పిటల్లో వదిలే నిర్లక్ష్యంగా పారిపోయినప్పుడే తప్పుదారిలో పడిపోయింది. ఇక ఈనాడు ఈ జీవితం గుట్టుమట్టు అనుకుంటే ఎలా సాగుతోంది? పొద్దెక్కుతోంది. రాఘవులు తలుపు తట్టాడు. ఎల్లమ్మ తలుపు తీసింది. ఆమె నిర్లిప్తంగా, ఏం రాఘవులు అంది. అయ్యగారు రావడం ఆలస్యం కావచ్చు. మీకేమన్నా కావాలంటే తెస్తాను అన్నాడు రాఘవులు. రాఘవులు ఎల్లమ్మ నిర్లిప్తను గమనించలేకపోలేదు. అయినా వదలకుండా, అమ్మగారు, నాకు తెలియక అడుగుతాను. అయ్యగారికి ఉన్నట్టుండి ఈ బుద్ధి పుట్టిందేం అన్నాడు. ఏం తప్పేముంది అంది ఎల్లమ్మ. రాఘవులు ఎల్లమ్మ ముఖంలోకి పరిశీలనగా చూసి, ఎందుకండి, అయ్యగారికి పెళ్లి అవసరం అంటారా? మీరుండగా ఆయనకెందుకొచ్చిన రొస్టు అన్నాడు. భలే వాడివే రాఘవులు. నేనుంటే మాత్రం కట్టుకున్న పెళ్ళాంతో సమానం అవుతానా? ఎందుకవరు? అంతకంటే ఎక్కువే మీరు. మీకంటే కట్టుకున్న పెళ్ళాం బాగా చూస్తుందా? కట్టుకున్న పెళ్ళామైతే లోకం దృష్టిలో గౌరవం, మర్యాద ఉంటాయి. నాతో ఉంటే ఏమీ లోకపోగా ఉన్న గౌరవం కూడా పోతుంది అంది ఎల్లమ్మ. ఏందమ్మగారు మీ మాటలు? అయ్యగారు పెళ్లి చేసుకుంటే ఆడాళ్ళని ఏం సుఖపెట్టగలరు అన్నాడు రాఘవులు. అదంతా మనకి అనవసరం. ఆయనకి అన్నగారు ఉన్నారు. ఇతర బంధుబలగం ఉంది. వాళ్ళంతా పరువుగా బ్రతుకుతున్నారు. ఈయన కూడా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో సుఖపడాలని, వంశాభివృద్ధి కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందులో తప్పు లేదు. మీరు ఎన్నన్నా చెప్పండి. సంసారం అంటే మాటలు కాదు. ఈయన గారికి తన ఒళ్ళు తనకి తెలియదు అన్నాడు రాఘవులు. ఎల్లమ్మ పేవలంగా నవ్వింది. ఆ నవ్వులో మునుపటి చురుకుదనం లేదు. మీ అయ్యగారు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా అంది. ఎల్లమ్మ ధోరణి రాఘవులకి స్పష్టంగా అర్థం కాలేదు. చలపతి పెళ్లి చేసుకోవడం గురించి ఆమె అభిప్రాయం తెలుసుకోవాలని అతను ప్రయత్నించాడు గాని ఆమె ఏమీ తెలపలేదు. కొద్దిగా అతన్నే సమర్థించింది కూడాను. ఏమిటో ఆవిడిగారి ధైర్యం. చలపతి పెళ్లి చేసుకుని ఈమెను వదిలేయడని ఏంటి నమ్మకం? చలపతి ఆలోచన పాలోచన లేని మనిషి. అయినా నమ్మతగిన మనిషి మాత్రం కాడు అని ఎల్లమ్మ ధైర్యం కాబోలు. అదే అడిగేశాడు కూడాను. అయ్యగారు పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని సరిగ్గా చూస్తాడంటారా? ఎల్లమ్మ ముఖం కోపంగా పెట్టింది. అతనొక్కడేనా నాకు గతి? ఆ మాటకొస్తే నేనే అతగాణ్ణి అనేక సందర్భాల్లో ఆదుకున్నాను తెలుసా అంది. రాఘవులు చెవులు వణుక్కుంటూ, తెలియకేం, అందరికీ తెలుసు అన్నాడు. మరింకేం ధీమాగా అంది ఎల్లమ్మ. ఆమె లోపల ఆ లోటుని దాచుకునేందుకు ప్రయత్నిస్తుందని రాఘవులకి అనుమానం కలగలేదు. ఎల్లమ్మ చాలా నిర్లిప్తంగా, ధైర్యంగా కనబడింది. చలపతి ఎల్లమ్మ ధోరణికి పౌరుషంతో ఈ ప్రయాణానికి తలపెట్టాడు. తీరా బండి ఎక్కిన తరువాత చలపతికి ఒక ఆలోచన వచ్చింది. అన్నయ్య ఎలాగూ 4 కబుర్లు చెప్పి ఈ సంబంధం చెయ్యాలని చూస్తాడు. ఒకవేళ చూడగానే ఆ అమ్మాయి బాగుండి తనకి నచ్చిందనుకో, పెళ్లి చేసుకుంటే ఈ లంపటంలో దిగబడితే తాను నిభాయించగలడా? తను స్వేచ్ఛగా తిరగడానికి ఉంటుందా? ఎల్లమ్మ ఆ మాటే అంది. అయితే ఆమెది అసూయ. అది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. తాను పెళ్లాడితే ఆమె పట్ల అశ్రద్ధ చూపుతానని ఆమెకు భయం. తనేం అంత మూర్ఖుడు కాదు. ఎల్లమ్మ అనుకున్నట్టుగా అనాలోచితంగా పనులు చేసేవాడు కాదు. ఆమెకు తన పట్ల గల అభిమానం కంటే తనకి ఆమె పట్ల గల అభిమానం తక్కువ కాదు. బండిలో రద్దీ ఎక్కువగా లేదు. తాను పైన బెడ్డింగ్ పరుచుకొని పడుకున్నాడు.
కింద బెంచి మీద ఎవరో దంపతులు కూర్చున్నారు. వాళ్ళకి 2 సంతానం. ఆ పిల్లలతో వాళ్ళు ముచ్చటలాడుతున్నారు. వాళ్ళకి ఎదురుగా కూర్చున్న ముసలాయన తెగ ముచ్చట పడిపోతున్నాడు. ఆయన వాళ్ళకి ఒక స్టేషన్లో బిళ్ళలు కొనిచ్చాడు, ఇంకో స్టేషన్లో పళ్ళు కొనిచ్చాడు. మధ్య మధ్యలో వాళ్ళని తన దగ్గర కూర్చోబెట్టుకొని ముద్దులాడుతున్నాడు. ముసలాయన వాళ్ళని ఆరాలు తీస్తున్నాడు. మీరేం చేస్తుంటారండి? నాకు LICలో ఉద్యోగం అన్నాడు ఆ యువకుడు గర్వంగా. ఎంతొస్తుంది జీతం? నెలకి 500 వస్తుందండి. ఇలా వాళ్ళ కుటుంబం గురించో ఎంతో సంతృప్తితో అడుగుతున్నాడాయన. అతగాడు అంతకంటే గౌరవంగా చెబుతున్నాడు. చలపతికి ఎల్లమ్మ మాటలు గుర్తుకు వచ్చాయి. అన్నయ్య రాసిన ఉత్తరం జేబులో ఉంది. అది ఎల్లమ్మ కూడా చదవనే చదివింది. వంశగౌరవం కోసం, వంశవృద్ధి కోసం పెళ్లి చేసుకోవాలట. అన్నయ్యకి ఇంతవరకు మగ సంతానం లేదు, ఇక కలుగుతారనే నమ్మకమూ లేదు. వదిన గారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ఆపరేషన్ చేయించేశారు. ఆమెకు ఇక సంతాన యోగం లేదు. తనైనా పెళ్లి చేసుకొని మగ సంతానం పొందకపోతే వంశం అంతరించిపోతుందంట. అన్నయ్య ఇలా చాలా రాశాడు. తనకు 30 ఏళ్ళు వచ్చాయి. ఇప్పటికైనా తాను ఓ ఇంటివాడు కాకపోతే లోకులు అతన్ని కాకులు పొడిచినట్లు పొడుస్తున్నారట అని కూడా రాశాడు అన్నయ్య. వదన ప్రోద్బలమే అయ్యుంటుంది. తన వైపు సంబంధం కనుక ఆమె అన్నగారి మీద ఒత్తిడి తెచ్చి ఉంటుంది. కింద బెంచి మీద దంపతులు వాళ్ళల్లో వాళ్ళు పరాచీకాలు ఆడుతున్నారు. పిల్లల ముందున్న ముసలాయనతో ఆడుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే అతనికి అలాంటి సంసార జీవితం గడపాలనే ఆసక్తిగా ఉంది. అయితే వాళ్ళు అనే మాటలు గుర్తుకు వస్తుంటే సంసార జీవితం అంత కష్టమైనదా అని భయమూ వేస్తుంది. తను 15 సంవత్సరాల వరకు ఈ అన్నయ్య దగ్గర పెరిగాడు. అంటే తండ్రి పోయిన తర్వాత 3 సంవత్సరాల్లో అన్నయ్య దగ్గర పెరిగాడు. ఆ తర్వాత తన దారి తను చూసుకున్నాడు. అన్నయ్య తనను ఈ ఊర్లో ఫ్యాన్సీ షాప్లో చేర్చాడు. నెలకి 15 రూపాయల జీతం మీద. తన దగ్గర ఉంటే సరిగ్గా చదువుకోవడం లేదని ఇక్కడ చేర్పించాడు. అక్కడ కొన్నాళ్ళు పనిచేసిన తరువాత తనకు స్నేహాలు ఎక్కువై తన జీవితం ఇంకొక రకంగా సాగిపోయింది. ఈ 15 సంవత్సరాల జీవితంలో తన అనుభవాలు చాలా కఠినమైనవి. ఇతరులెవరూ వాటిని సహించలేరు. తనను ఎల్లమ్మ తెగిన గాలిపటంతో పోల్చింది. వాళ్ళ దృష్టిలో తాను సంసార జీవితానికి పనికిరానని. కింద కూర్చున్న దంపతులు సన్నగా మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో కిలకిలా నవ్వుకుంటున్నారు. స్టేషన్ వచ్చినప్పుడల్లా ఆమె గారంగా ఏదైనా అడుగుతుంది. ఆమె అడిగిందల్లా అతను కొంటున్నాడు. ఏమైనా జీవితం అంటే అదే అనిపించింది చలపతికి. వాళ్ళు ఆ తర్వాత స్టేషన్లో దిగిపోయారు. తాను దిగవలసిన స్టేషన్ వచ్చే వరకు చలపతికి మనసులో ఖచ్చితమైన నిర్ణయం అంటూ చెయ్యకపోయినా పెళ్లికి అనుకూలంగానే ఎక్కువగా ఆలోచించాడు. ఒకసారి పెళ్లికి అనుకూలంగానూ, కొంతసేపు పెళ్లికి వ్యతిరేకంగానూ ఆలోచించాడు. ఈ ఆలోచనలు అప్పుడప్పుడు అతనికి విసుగ్గా అనిపించాయి. ఇలాంటి సున్నితమైన మాట గురించి ఆలోచించడం అతనికి అలవాటు లేదు. తగాదాలు, దొక్కులాటలు వాటి గురించి ఆలోచించడమేమో గాని ఇలాంటి వాటి గురించి ఎన్నడూ ఆలోచించలేదు. లాభమైనా నష్టమైనా ముందు పని జరిగిపోవాలి, తర్వాతనే ఆలోచించడం. ఇలాంటి మొరటు ఆలోచనలు చేసే మెదడు ఇవాళ రైల్లో కొత్త రకంగా ఆలోచించింది. ఎల్లమ్మ మరీ బొత్తిగా చెడిపోయిన వాణ్ణి చేసి చులకనగా మాట్లాడింది. ఆమె మాటలు గుర్తుకు వస్తుంటే పౌరుషం వస్తుంది. మరీ తీసిపారేసింది చులకనగా. ఆమె మాటలు గుర్తుకు వస్తుంటే అతనిలో పెళ్లికి అనుకూలంగా పట్టుదల పెరుగుతుంది. కేవలం అన్నగారి ఉత్తరం ప్రకారం అయితే తను అసలు పెళ్లి చూపులకి ఒప్పుకునేవాడే కాదు. తనకు ఆ ధ్యాసే ఉండేది కాదు. అన్నగారి మీద అభిమానం లేక కాదు గాని అతని మాట విని తీరాలనే పట్టుదల తనకి లేదు. తన జీవితం ఇలా తయారైనందుకు అతనే బాధ్యుడు అనే బాధ అతనికి ఉంది. అన్నగారి ఉత్తరంలో ఆ ధోరణే వ్యక్తమైంది. నిన్ను చిన్నప్పుడే స్వతంత్రంగా జీవించడానికి వదిలేశాను. అందుకే ఇప్పుడు చాలా విచారిస్తున్నాను. మా చేతులతో నిన్ను ఇంటివాడిని చేసి నీ జీవితం ఓ దారికి తీసుకురావాలని నా తాపత్రయం అని రాశాడు. వీధి తిరిగే మొదలోకి రిక్షా తిరిగేసరికి వీధి గుమ్మంలో ఒక అమ్మాయి పూలు కొంటూ కనిపించింది. నిడుపైన జడ, కోల ముఖం, తాపీగా పూలు కొంటుంది. ఆమె జడ ముందుకు వాలి పువ్వుల మీద పడుతుంది. ఆమె శరీర ఛాయ పచ్చగా మెరుస్తుంది. గుమ్మం ముందు రిక్షా ఆగినా ఆమె తలెత్తి చూడలేదు. చలపతి సన్నగా దగ్గుతూ రిక్షా దిగేసరికి ఆమె తలెత్తి చూసి చటుక్కున ఒడిలో పువ్వులతో గబగబా లోపలికి పారిపోయింది కంగారుగా. రిక్షావాడికి డబ్బులిచ్చి చలపతి లోపలికి అడుగు వేసేసరికి సుభద్రమ్మ నవ్వు ముఖంతో ఎదురొచ్చింది. చలపతిని ఆమె పోల్చుకోగలిగింది.
రాజశేఖరం ఇంటికి వచ్చేసరికి పొద్దుపోయింది. ఇంటికి చేరేసరికి చలపతి సినిమాకి వెళ్ళాడని భార్య చెప్పింది. అందరినీ పరిశీలంగా ఒకసారి పరికించి వారంతా సంతృప్తిగా ఉండడం గమనించి, చలపతి నీకు నచ్చాడా అని అడిగాడు. ఆ, బాగానే ఉన్నాడు. పిన్నికి రాధమ్మకి కూడా నచ్చినట్టే. రాజశేఖరానికి ఓ పక్క బెరుడుగానే ఉంది. ఓసారి వీధి చివరికంటూ వెళ్ళి చూపి వచ్చాడు. తప్పు తాగి అదే అవతారంలో ఇంటికి వస్తాడేమోనని అతనికి ఏదో బెరుదుగా ఉంది. చాలాసేపు అరుగు మీదనే కూర్చున్నాడు. మధ్య మధ్యలో వీధి చివరికంటూ పోయి వస్తున్నాడు. సుభద్రమ్మకి భర్త ధోరణి అర్థం కాలేదు. ఊళ్ళోకి వచ్చిన వాడు రాకపోతాడా? మీరు చూడకపోతారా? ఎందుకంత తొందరండి అని అడిగింది. రాజశేఖరం నసుగుతూ లోపలికి వచ్చేశాడు. అతని దృష్టి మాత్రం వీధి మీదనే ఉంది. సుభద్రమ్మయి కాస్త వ్యవధిని కూడా వృధా చేయకుండా, మీరు గట్టిగా చెబితే ఆయన కాదనరు అని అంది. రాజశేఖరం నవ్వేసి, చిన్నప్పుడు 15 ఏళ్ల వయసులో వాడిని అక్కడికి పంపించేశాను. ఆ తర్వాత వాడి జీవితం వాడు దిద్దుకున్నాడు. మనకి వాడి మీద అభిమానం ఉందని, అధికారం ఉందని అనుకున్నా అది అపహాస్యంగా ఉంటుంది. మనం వాడికి నచ్చ చెప్పగలమే గాని శాసించడానికి పూనుకుంటే వాడు తప్పకుండా ఎదురు తిరుగుతాడు. తొందరపడితే ఇక్కడ పని సానుకూలం కాదు, సరికాదా, వ్యతిరేకం కావచ్చు అని అన్నాడు. సుభద్రమ్మకు ఆతృతగా ఉంది. ఎప్పుడు ఖాయం చేసుకుంటారా అనే ఆతృత ఆమె కనబరుస్తుంది. గడియారం 12:30 కొట్టేసరికి చలపతి ఇంటికి చేరాడు. చలపతిని మామూలుగా చూసిన తర్వాత, అతను పూర్తి స్పృహలోనే ఉన్నాడనే నమ్మకం చిక్కిన తర్వాత మాత్రమే రాజశేఖరానికి సగం బెరుదు తగ్గలేదు. భోజనాల దగ్గర చలపతి తల వంచుకొని భోజనం చేస్తుంటే సుభద్రమ్మ ఎలాగైనా చలపతిని మాటల్లోకి దింపాలని ప్రయత్నం చేసింది. అయినా చలపతి మౌనంగానే ఉన్నాడు. ఎక్కువగా మాట్లాడితే అసభ్యమైన పదాలు ఎక్కడ దొరుకుతాయోనని అతని జాగ్రత్తలో అతను ఉన్నాడు. అక్కడికి 1-2 సందర్భాల్లో అసభ్యకరమైన మాటలు నోటి చివరి వరకు వచ్చి చటుక్కున ఆపుకున్నాడు. రాజశేఖరం కూడా తమ్ముణ్ణి ఎక్కువగా కలపదలుచుకోలేదు. అయినా సుభద్రమ్మ ఒకంతటికి వదల్లేదు. మరిదిగారు కొత్త చోటకొచ్చినట్టుగా మాటామంతి లేకుండా ఉన్నారేం అందావిడ. రాజశేఖరం, మా వాళ్ళు ముక్తసరిగా ముచ్చటగా 10 వాక్యాల్లో చెప్పాల్సిన దాన్ని 3 ముక్కల్లో అర్థం వచ్చేటట్టు మాట్లాడతారు, అంతేగాని డబ్బాలాగా తెగవాగరు అని అన్నాడు. అక్కడికి మేమేదో అనవసరంగా మాట్లాడే వాళ్ళం కాబోలు, అది తెలుస్తూనే ఉంది కదా. ఆ మాటకొస్తే అసలు నాకు మాట్లాడడమే చేత కాదు అంది సుభద్రమ్మ సన్నగా దగ్గుతూ. చలపతి కాస్త తికమక పడ్డాడు. రాధ అవతల తల్లి దగ్గర ఉండిపోయింది. అక్కడ చలపతి లేకుండా ఉంటే ఇలాంటి పరాచకాలలో దిగడానికి ఆమె వెనకాడేది కాదు. ఇంతగా కదిల్చిన చలపతి సంభాషణలోకి జోక్యం చేసుకోకపోవడంతో సుభద్రమ్మ కొంత నిరుత్సాహపడినా ఇంకా పంతంగా ఇంత కూర తెచ్చి వద్దంటున్నా విస్తట్లో వడ్డించేసింది. రాజశేఖరం, ఏమిటా వడ్డనా? మా వాడు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడేమిటి అని అన్నాడు. మీ కంటికి ఎలా కనిపిస్తున్నాడో నా కంటికి అలాగే కనిపిస్తున్నాడు. వాడు ఎంతో మితభాషి, అలాగే మితహారి కూడాను. అలాగని తినాలని ఉన్నా తినేవాళ్ళని తినకుండా చెడగొట్టకండి అంది సుభద్రమ్మ చలపతి మొహమాట పడడం గమనించి. అన్నయ్య చెప్పింది నిజమే వదినా, నాకు ఎక్కువగా తినడం అలవాటు లేదు అన్నాడు చలపతి. ఈ మాటలు వదిన గారికి చిలక పలుకుల్లా వినిపించాయి. ఆమె ఈ ఆసరా చూసుకొని వదలకుండా, ఎక్కువగా ఒకరు మటుకు తింటారా ఏమిటి? ఆ మాత్రం తినకపోతే ఎలా? ఇదేమీ మీ అత్తగారిల్లు కాదు కదా అని అంది. అత్తగారిల్లైతే అసలు వాడు నోటికి ముద్దైనా ఎత్తుతాడా అంటూ రాజశేఖరం సమర్థించాడు. అలా ఉండకూడదు. చక్కగా చనువుగా కావాల్సిందేమిటో అడిగి వేయించుకోవాలి. ఏదన్నా కావాలంటే దండించి మరీ తీసుకోవాలి. ఒకవేళ మరిదిగారికి తెలియకపోయినా మీరున్నారుగా చెప్పడానికి అంది సుభద్రమ్మ. ఓ అబ్బో, నేను దండించి మీ వాళ్ళ సొమ్మంతా తినేసినట్టు మాట్లాడుతున్నావే అన్నాడు రాజశేఖరం. పుచ్చుకొని లేదంటే పాపం, అబద్ధాలు చెప్పకండి. ఏదో శాస్త్రం చెప్పినట్లు ఓ పంచెల జత 4 చొక్కా గుడ్డలు ఇవ్వగానే సరా? రాజశేఖరం భోజనం ఆపు చేసి మరీ వాదనలోకి దిగాడు. ఒక పక్క భార్య హుషారుగా మరిదిని సంభాషణలోకి లాగాలని ప్రయత్నం, చలపతి తన జాగ్రత్తల్లో తాను బయటపడకుండా ఉండటము మధ్య రాజశేఖరం కలగ చేసుకుని భార్య ధోరణిని తృప్తిపరచాలనే చొరవ తీసుకున్నాడు. ఎందుకు అనవసరంగా అబద్ధాలాడుతారు? మీ చేతికి ఉన్న గడియారం వాళ్ళు కొన్నది కాదు, అది అబద్ధం. మీ వాళ్ళు గడియారం కొనుక్కోమని ఇచ్చిన డబ్బుని నీకోసమే ఖర్చయిపోయింది. నీ జబ్బులో అది వాడేశాను. గడియారం నా డబ్బుతో కొనుక్కున్నది
అన్నాడు రాజశేఖరం. కట్టుకున్న పెళ్ళానికి వైద్యం కూడా చేయించలేరు? అది వాళ్ళ బాధ్యతేనా? ఎవరన్నా వింటే నవ్వుతారు. వాళ్ళు గడియారం కొనుక్కోమని ఇచ్చిన డబ్బు మీరు ఎందుకు ఖర్చు పెట్టినా ఆ గడియారం వాళ్ళు కొన్నట్టే లెక్క అంది సుభద్రమ్మ. అవునన్నయ్యా, ఆ గడియారం వాళ్ళు కొన్నట్టే లెక్క అంటూ చలపతి వదిన గారికి సమర్థించాడు. అలా గట్టిగా చెప్పు మీ అన్నగారికి. నేను ఒప్పుకోను అన్నాడు రాజశేఖరం. సుభద్రమ్మ, మీరు ఒప్పుకోకపోయినంత మాత్రాన వినేవాళ్ళు న్యాయం చెప్పలేరా? మీ మాటలు ఎవరూ నమ్మరులేండి. రాజశేఖరం ముక్కు నలుపుకుంటూ, నా వాదన పూర్తిగా వినకుండా మీరిద్దరూ ఏకమై నన్ను తప్పుపడితే ఎలా అని అన్నాడు. ఏముందన్నయ్యా నువ్వు వాదించడానికి? వదినకి జబ్బు చేస్తే వాళ్ళెందుకు ఆ ఖర్చు భరించాలి? అది నువ్వు చేయాల్సిన పనే. ఆ డబ్బు నువ్వు ఎలా వాడుకున్నా ఆ గడియారం వాళ్ళ కొన్నట్టే లెక్క అన్నాడు చలపతి. అంతే, మీరు నోరు ఇంక మెదపకూడదు అంది సుభద్రమ్మ. నేను ఒప్పుకోను. అది ఏం జబ్బో తెలియకుండా నువ్వు సమర్థించడం న్యాయం కాదు. చలపతి కొద్దిగా సర్దుకొని, పోనీ చెప్పు నీ వాదన అని అన్నాడు. రాజశేఖరం, మొదటి పురుడు ఎవరైనా పుట్టింటి వాళ్లే పోస్తారు. అది లోకరివాజు. ఒప్పుకుంటారా? కాదని మీ వదిన గారిని అనమను అని అన్నాడు. సుభద్రమ్మ భర్త వాదనకి కొంచెం వెనక్కి తగ్గినా, మీరు మాట మారుస్తున్నారు. ఇందాక జబ్బన్నారు, ఇప్పుడు పురుడు అంటున్నారు. ఒకవేళ అదే అయినా ఆ పురుడు మా వాళ్లే పోస్తామని అన్నారు. మీరే అభ్యంతరం చెప్పి పంపలేదు అని అంది. అభ్యంతరం చెప్పానంటే మీ వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. మీ నాన్నగారు పోయిన కొత్త రోజులు, అసలే కష్టంలో ఉన్నారు. అందుకని ఎలాగో వాళ్ళిచ్చిన డబ్బు ఉంది కదా అని అలా ఖర్చు చేసేశాను అన్నాడు రాజశేఖరం. సుభద్రమ్మ చిన్నబుచ్చుకుంది. ఆమెకు అభిమానం పీకల దాకా ముంచుకు వచ్చింది. అయితే నీదే రైటు, ఒప్పుకున్నా అన్నాడు చలపతి. సుభద్రమ్మకు చిన్నతనం వేసింది. అదే మాట మా తమ్ముడు స్వయంగా వచ్చి అడిగినప్పుడు చెప్పలేదే? నా మీద ప్రమాణం చేసి చెప్పండి, అడిగాడా లేదా? అడిగాడనుకో. అడిగినప్పుడు పంపకపోవడం మీ పొరపాటు. మా వాళ్ళు మీరనుకున్నంత లేని వాళ్ళు కారు. వాళ్ళకి తినటానికి, ఒకరికి పెట్టడానికి కావలసినంత ఉంది. నిండు కంచం ముందు కూర్చుని అబద్ధం చెప్పకండి అని అంది. ఆమె కంట అభిమానంతో బొంగురు పోతుంది. అది సరే అన్నయ్య, వాళ్ళు తీసుకువెళ్ళడానికి వచ్చారా లేదా అన్నాడు చలపతి. రాజశేఖరం మోనులో నిలబడ్డ దోషిలా, వచ్చారనుకో అని అన్నాడు. వాళ్ళు తీసుకువెళ్తాం అన్నారా? అన్నారనుకో. మరి వాళ్ళ తప్పేం లేదు కదా. వాళ్ళ పరిస్థితులు బాగున్నా బాగోగలేకపోయినా అవి మనకి అనవసరం. పంపకపోతే బాధ్యత వాళ్ళది కాదు. కనుక ఈ విధంగా చూస్తే వదిన మాటే నెగ్గింది అన్నాడు చలపతి. సుభద్రమ్మ, చూడు ఎలా మాట తిప్పుకున్నారో. ఏనాడో జరిగిన సంగతులు కదా అని జ్ఞాపకం ఉంటాయా లేదా అనుకున్నారు పాపం అని అంది. మంచికి పోతే చెడు ఎదురైందంటారు దీన్ని. మీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు కదా అని ఆ సొమ్ము ఈ విధంగా ఖర్చు చేశాను. మీ వాళ్ళు పోసినట్టే అనుకోరాదు అన్నాడు రాజశేఖరం. మీవన్నీ అల్లరి పనులు కాకపోతే అప్పుడే ఈ మాట చెప్పి ఉంటే రాత్రికి రాత్రి పెట్టే వేడ సర్దుకొని ఈ మనిషిని లెక్క చేయకుండా తమ్ముడితో వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళేమీ దరిద్రంతో అడుక్కుపోవడం లేదు. మనకంటే బాగానే తింటున్నారు, బాగానే ఉంటున్నారు. అనవసరంగా మీరేమీ వాళ్ళ మీద జాలి చూపించిన అవసరం లేదు. సుభద్రమ్మ ఉక్రోషంగా అన్నది. లేకపోతే నీ మీద ప్రేమ పట్టలేక, నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేక ఆపేశాను అనుకుంటున్నావా అన్నాడు రాజశేఖరం. సుభద్రమ్మ సిగ్గుపడుతూ, సర్లేండి, అనవసరపు మాటలు మాత్రం అనకండి, ఎవరన్నా వింటే బాగుండదు అని అంది. చలపతికి వదినగారు పరిహాసంతో ఆరంభించి చివరికి కోపతాపాలు ప్రదర్శించడంతో నవ్వు వచ్చి అది దాచుకున్నందుకు తల బాగా కిందకు దించేసి నవ్వు ఆపుకున్నాడు. రాజశేఖరం రెట్టించేసరికి చలపతి తీర్పు చెబుతూ, ఇందులో ఎవరికీ దురుద్దేశాలు లేవు గాని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు పంపకపోవడం నీదే తప్పు. అంతగా వాళ్ళు ఖర్చు భరించుకోలేరని నువ్వు అనుకున్నప్పుడు ఆమెను అక్కడే ఉంచి ఆ ఖర్చు నువ్వు ఇంకో రూపంలో ఆమెకు పంపొచ్చుగా. అలా వాళ్ళని అల్లరి చేసింది చాలక పైగా ఈ గడియారం తగును నీకు అనుకూలంగా తిప్పుకోవడం మాత్రం బాగోలేదు అని అన్నాడు. అలా చెప్పు, బాగా చెప్పావు అంటూ సుభద్రమ్మ భర్తని కొరకరా చూసి, ఇక చాలు, మీ భోజనం చెయ్యండి, మరిది భోజనం పూర్తయి వచ్చింది అంటూ హెచ్చరించింది భర్తని. రాజశేఖరం కొద్దిగా ఉడుక్కున్నాడు. చలపతి కొంచెం పెద్దగానే నవ్వేశాడు. భోజనం పూర్తి చేసి అన్నదమ్ములిద్దరూ వరండాలో కూర్చున్నారు. రాధ తమలపాకుల పళ్ళెంతో మెల్లగా వచ్చి స్టూలు మీద ఆ పళ్ళెం ఉంచి ఆమె వెనక్కి వెళ్ళిపోయింది. రాజశేఖరం లేచి పచార్లు చేస్తూ, రాధమ్మ సుభద్రమ్మ పిన్ని కూతురు. పిల్ల చాలా తెలివైనది, చురుకైనది కూడా. అలా స్టేషన్ వైపుగా షికార్కు వెళ్దాం పద అన్నాడు.
ఇద్దరూ కలిసి స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నారు. అప్పుడే వచ్చే బండి లేదు కాబోలు. ప్లాట్ఫామ్ నిర్మానుషంగా ఉంది. గాలి ఆడడం లేదు. చెట్ల కొమ్మలు నిశ్చలంగా ఉన్నాయి. వాళ్ళు కూర్చున్న సిమెంట్ బెంచి చల్లగా జివ్వుమంటోంది. వాళ్ళు వచ్చి వారం దాటింది. ఇందుకోసమే ఉన్నారు. మీ వదిన ఎక్కువ పట్టుదలతో ఉంది. వాళ్ళు అయిన వాళ్ళు. ఈ సంబంధమైతే అన్ని విధాలా మనకి యోగ్యంగా ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. నీ అభిప్రాయం చెబితే అంటూ చల్లగా మనసులో ఉన్నది వదిలాడు రాజశేఖరం. దీపం వెలుతురు వాళ్ళు కూర్చున్న చోటు తప్ప చుట్టూ పడుతుంది. కొమ్మ నీడలో కూర్చున్న అన్నదమ్ములు వీధిలో నడిచే వాళ్ళకి కనబడడం లేదు. ఆయన గారు బాగా సంపాదిస్తున్నాడా? ఏదో రెక్కాడితే డొక్కాడే సంసారాలు. ఏం సంపాదిస్తారు? నేనేం సంపాదిస్తున్నానో అతను అంతే. మరి కట్నం ఏపాటికి ఇస్తారు? 2000 ఇవ్వకపోరు. మరి మన సంగతంతా తెలుసుగా. పిల్ల మనం చెప్పినట్టట్లా వినాలి. ఎప్పుడైనా కోపం వచ్చి 2 దెబ్బలు వేసినా పడి ఉండాలి. ఏమీ అనకూడదు. నా గురించి ఎలాంటి గొడవ చెయ్యకూడదు. నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను. అందులో అభ్యంతరం పెట్టకూడదు. తన మాటే చెల్లుబడే కావాలని పంతాలాడకూడదు. రాజశేఖరం తల పక్కకు తిప్పుకొని నవ్వు ఆపుకున్నాడు. అది చాలా మంచి పిల్లని చెప్పానుగా. గుట్టుగా సంసారం చేసుకునేదే గాని రట్టు చేసుకునే పిల్ల కాదు. చాలా తెలివైనది కూడాను. నీ సంసారం బాగు చేస్తుంది. స్కూలు ఫైనల్ వరకు చదువుకుంది కూడాను. చదువును రాయను వచ్చు అన్నాడు. చలపతికి పౌరుషం వచ్చింది. ఆ చదువు మనకెందుకు లేదు? చదువుకున్న వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు? నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారా అన్నాడు. ఇంతకీ నీ సంపాదన ఎంతుంటుంది? నాకేం నెలకి 600 కూడా రాబడి ఉంటుంది. అది నీకు చాలుతుందా? అదే చాలుతుంది. చాలకేం చేస్తుంది? పోనీ ఏదన్నా ఉద్యోగం చేయరాదు? ఉద్యోగం నాకు సరిపడదు. అయినా ఉద్యోగం చేస్తే ఏం వస్తుంది? నా రాబడిలో సగం కూడా రాదు. చిన్నప్పుడు ఎప్పుడో నీ మానాన్న నిన్ను వదిలేశాను. ఇన్నాళ్ళకి నీ బాధ్యత గురించి చెప్పాల్సి వస్తుందంటే నాకు ముఖం చల్లటం లేదు. అయినా ఇందులో నా స్వార్థమేమీ లేదు. నాకా మగ సంతానం కలిగే ఆస్కారం లేదు కదా. ఉన్నవాళ్ళిద్దరూ ఆడపిల్లలే. నువ్వైనా పెళ్లి చేసుకుంటే పిల్లలు కలిగితే వంశం నిలుస్తుంది. అంతా ఆ మాటే అంటున్నారు. నేను ఆపరేషన్ చేయించకపోతే దానికి ప్రాణం మీదకి వచ్చేటట్టుగా ఉంది. అందువల్ల సంతాన నిరోధం తప్పలేదు. నువ్వు ఇలా పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు. అందుకని నా మాట విని ఈ సంబంధానికి అంగీకరించు అన్నాడు రాజశేఖరం. ఊరంతా పూర్తిగా మాటు మణిగింది. ఒకరో ఇద్దరో వీధిలో తిరుగుతున్నారు. ప్లాట్ఫామ్ మీదకు ప్రయాణికులు నెమ్మదిగా చేరుకుంటున్నారు. సరే అలాగే అన్నాడు చలపతి. సుభద్రమ్మ ఎంత బతిమాలినా వినిపించుకోకుండా చలపతి మర్నాడు ప్రయాణమయ్యాడు. రాజశేఖరం స్టేషన్ వరకు వెళ్ళి దిగువిడిచి వచ్చాడు. ఆఖరికి బండి కదిలే ముందు కూడా అతని దగ్గర మాట తీసుకున్నాడు. బండి దిగిన చలపతికి అడుగులోనే రాఘవులు హాజరయ్యాడు. టంచనగా అనుకున్న వేళకే దిగారే అంటూ చేతిలోని సంచి అందుకున్నాడు రాఘవులు. మనదంతా గడియారం జీవితంరా రాఘవులు అన్నాడు చలపతి. వెళ్ళిన పని పండాకాయ. మనం వెళ్ళిన పని కాకుండా ఉండదు. అయితే పని అయినట్టే. చలపతి ఎల్లమ్మ ఏమైనా అన్నాదా రాఘవులు అన్నాడు రహస్యంగా. రాఘవులు కాస్త తటపటాయించి, చలపతయ్య గారు, ఎల్లమ్మ లాంటి మనిషిని నేనెక్కడా చూడలేదంటే నమ్మండి. అంత ఖచ్చితమైన మనిషి. ఎక్కడ పుడితేనేం, నమ్మదగిన మనిషి. మంచి పెద్ద కుటుంబంలో పుట్టాల్సిన మనిషండి అన్నాడు. ఏం అంతగా పొగుడుతున్నావు? నీకేమన్నా లంచం ఇచ్చిందా? భలే వారండి. మీరంటే మరీ ప్రాణం ఆమెకు. అలా బయటపడే మనిషి కాదండి. ఒకరు బాగుపడుతున్నారన్నా సుఖపడుతున్నారన్నా చూసి ఓరవలేని మనిషి కాదండి. మీకు పెళ్ళవుతుందని మీ ఆవిడ వస్తున్నారని తెగ సంబరపడుతుందండి. అదంతా నాటకంరా రాఘవులు. ఎల్లమ్మ మంచిదే అనుకో, కానీ నోటికొచ్చినట్లల్లా వాగిందిరా. రాఘవులు నమ్మకం లేని స్వరంతో అంత తేలిగ్గా అనే రకం కాదే అన్నాడు. నోటికొచ్చిందల్లా అంది. నేను పెళ్లి చేసుకునేందుకు పనికిరానంట. సంసారం చేయడం చేతకాదంట. నన్ను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నానా కష్టాలు పడుతుందంట. నా సంపాదన నా చెడు తిరుగులేది చాలదంట. నేను పూర్తిగా చెడిపోయానంటూ ఇలా నోటికొచ్చినట్లు వాగేసింది. ఎంత ఎగతాళిగా మాట్లాడిందనుకున్నావు? ప్రాణం చచ్చిపోయిందనుకో. రాఘవులు అంత మాట మిమ్మల్ని అందా? మీరు చెడిపోయారు అంటే నేను ఒప్పుకొని చలపతయ్యా. ఆ నోటు తెరిసి ఏంటి అన్నాడు. అసలు దానికి ఏడుపులే. ఇంక చూడు అన్నాడు చలపతి. రాఘవులకి ఈ మాట రుచించలేదు.
అయినా మాట మారుస్తూ, మరి మీరు భోగవసంతాల రాయలు గారని వారికి తెలుసునా అన్నాడు నోటికి చేతులు అడ్డం పెట్టుకుని. చలపతి రాఘవులు వీపు మీద గట్టిగా 4 చరుపులు చరిచాడు. ప్రస్తుతం బస ఎక్కడా? సినిమా హాల్లోనా, ఎల్లమ్మ ఇంట్లోనా అని అన్నాడు. సినిమా హాల్కే పోదాం. చలపతి సినిమా హాల్లో సంచి పడేసి ఊరంతా ఒకసారి తిరిగాడు. కానీ ఎల్లమ్మ ఇంటికి వెళ్లాలని అతనికి అనిపించలేదు. ఇప్పుడు అతనికి ఆమె మీద అంత మోజు కూడా లేదు. రాఘవులు ఈ మార్పు గమనించాడు. అతను అడిగాడు కూడా, ఎల్లమ్మగారింటికి వెళ్లరా అని. ఇప్పుడెందుకు అని అన్నాడు చలపతి. రాఘవులు, ఒకసారి చూసి రాపోయారా? ఇన్నాళ్ల స్నేహం ఒక్కసారి తుంపేస్తారా? పాపం, చాలా మంచి మనిషి అని అన్నాడు. ఎవరి మంచి వారికుంది. ఒకసారి కనబడమని నాతో చెప్పింది. వెళ్ళి రండి, తర్వాత ఇంకెప్పుడైనా చూద్దాంలేదు అని చలపతి మాట మార్చేశాడు. రాఘవులకి కష్టంగా అనిపించింది. చలపతిలో ఈ మార్పు శుభసూచనంగా అనిపించినా అటువైపు నుంచి ఆలోచిస్తే ఎల్లమ్మను తలుచుకుంటే అతనికి జాలి వేసింది. ఆమె చలపతి కోసం అనేక సందర్భాల్లో డబ్బుకి డబ్బు చాలా ఇచ్చింది. అనేక సందర్భాల్లో తనని ఆదుకుంది. కట్టుకున్న ఇల్లాలి కంటే ఎక్కువగా సేవ చేసింది. ఎంతో ఆప్యాయత కనబరిచింది. ఇది 1-2 రోజుల అనుబంధం కాదు, దగ్గర 7-8 సంవత్సరాల అనుబంధం. ఎవరి వల్ల ఎవరు ఎటువంటి ప్రయోజనం పొందారనేది అసలు ప్రశ్న కాదు. ఆమె అవసరం కొద్దీ చలపతయ్యను దగ్గరికి తీసుకోవచ్చు. కానీ ఆమె మనస్ఫూర్తిగా చలపతిని ప్రేమించింది, సేవ చేసింది. చలపతి తన మీద ఆధారపడిన అవసరాన్నే గుర్తించాడు. కానీ ఆమె చూపిన అభిమానము, ప్రేమను గుర్తించలేకపోయాడు. ఆమె మనస్సును తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు ఇతనికి ఆమెతో పరిచయం కానీ, సాంగత్యం గాని నీచంగానూ హీనంగానూ కనిపిస్తున్నాయి. రాఘవులు, మగవాళ్ళం, మనం ఏం చేసినా చెల్లుతుంది అని అన్నాడు. చలపతి ఈ ధోరణికి తలెత్తి, ఇప్పుడేం జరిగింది రాఘవులు, నువ్వింతగా బాధపడుతున్నావు అని అన్నాడు. రాఘవులు మొహంలో అంతవరకు వ్యక్తమైన సంతోష ఛాయలు మాయమయ్యాయి. అతను కొంచెం కోపంగా ఉన్నాడు. ఏమన్నా జరిగితేనే మనిషి అవసరమా అన్నాడు రాఘవులు. నీకు నా మీద ఎల్లమ్మ బాగా నూరిపోసినట్టుంది. దాని మాటల్లోనే బాగా పడ్డావు అన్నాడు చలపతి. ఆమె అలాంటి మనిషి కాదు చలపతయ్య గారు. ఆ సంగతి తెలుసుకోలేకపోతున్నారు. ఓరి పిచ్చివాడా, ఇది ప్రపంచం రాఘవులు. మనిషితో అవసరం ఉన్నంత వరకే మనిషిలో ప్రేమలు, అభిమానాలు, అందుకోసం రకరకాల ఎత్తుగడలు వేస్తారు, నాటకాలు ఆడుతారు. అదంతా ప్రేమ అనుకుంటారు నీలాంటి అమాయకులు అన్నాడు చలపతి. రాఘవులకి ఈ ధోరణి మరీ కోపం తెప్పించింది. ఆమె సంసారి కాదు, ఒకసారి మోసగించబడిన మనిషే అన్నాడు. అదే నేను అంటున్నాను అని అన్నాడు చలపతి. అక్కడే మీరు పొరబడుతున్నారు. ఆవిడే కావాలనుకుంటే 100 మందిని తన చుట్టూ తిప్పుకోగలదు. కానీ మిమ్మల్నే నమ్ముకున్నదంటే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అది నన్నే నమ్ముకుందని ఏమిటి ఆధారం రాఘవులు? తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని అనుకోకు. ఎప్పటికైనా చెడిపోయిన మనిషి సంసారి కాలేదు. అదేదో పత్తిత్తని నువ్వు అనుకుంటుంటే అది నీ భ్రాంతి. దాని అవసరం కొద్దీ అది నన్ను చేరదీసింది. అదేమన్నా పుస్తకట్టిన పెళ్ళామా దాన్నే నమ్ముకొని ఉండడానికి అన్నాడు చలపతి. రాఘవులు ఈ సంభాషణ ఇంకా పొడిగించి ఆమెను ఇంకా అవమానాల పాలు చేయడం ఇష్టం లేక, పోనీలెండి చలపతయ్య, ఎవరెవరు ఎలాంటి వారో కాలమే తేలుస్తుంది. మంచి చెడులు పాలు నీళ్లు కలిసినట్టుంటాయి. కానీ చెప్పడం ఒక్కొక్కప్పుడు పెద్ద పెద్దోళ్ళకే చేత కాదు. మనలాంటి వారికేం తెలుస్తుంది అని అన్నాడు. చలపతిలో ఈ మార్పు అతనికి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎల్లమ్మంటే ఒకప్పుడు ఎంతో అభిమానంగా చూసుకునేవాడు. అదంతా మోసమని, తన అవసరాల కొద్దీ ఆమెను చేరదీశాడని, చలపతయ్య ఆమె అనుకున్నంత అభిమానించడం లేదని ఇప్పటికీ ఆమె తెలుసుకోలేకపోయింది. ఇంకా అతను తనని మామూలుగానే చూస్తాడని ఆమె నమ్ముతోంది. చలపతయ్య గురించి వివరాలు చెప్పమని ఆమె ఇంకా అతగాడి గురించి ఆత్రం పడుతుంది. అయితే ఇప్పుడు చలపతి ఆమె దగ్గరకు రావడానికి కూడా, ఆమెతో మామూలు సంబంధం కలిగి ఉండడానికి గాని ఇష్టం లేదని ఆమె తెలుసుకోలేకపోయింది. ఇంతకీ వాళ్ళు కట్నం కానుకలు ఇస్తున్నారా అన్నాడు రాఘవులు. అదంతా అన్నయ్యకు వదిలేశాను. ఏందయ్యా ఆశ్చర్యం, అన్నయ్య అంటేనే ఎగిరిపడేవారు, ఇంతలో అన్నయ్య మంచివాడైపోయాడా? చలపతికి కోపం బాగా వచ్చేసింది. ఒరే రాఘవులు, తన్నుకుంటాం కొట్టుకుంటాం అన్నీ అనుకున్నా రక్త సంబంధం రా, అది ఎవరు తెంపగలరు అన్నాడు.
అది తెంపాలని ఎవరు అనుకుంటారు లెండి. 10-15 ఏళ్ళప్పుడు మిమ్మల్ని వదిలేశారు కదా. ఆ తర్వాత ఉన్నామో తిన్నామో కూడా ఆజా కనుక్కొని వాడు ఇంతలో అంత మంచివాడు ఎలా అయ్యాడా అని, దానికి బలమైన కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నా. అది రక్త సంబంధం అంటే నేను ఒప్పను. అంతకంటే గట్టి కారణం ఇంకేదో ఉండి ఉండాలి అని అన్నాడు రాఘవులు. అదేదో కాస్త వినిపించు అన్నాడు చలపతి. రాఘవులు ఆలోచించి, వాళ్ళు చాలా డబ్బుగలోళ్ళై ఉండాలి. ఇంటి మనిషిని ఒక మాట అన్నప్పుడల్లా వాళ్లే వచ్చి డబ్బు ఇస్తారని మీ ఎత్తు నాకు తెలుసు అన్నాడు. వాళ్ళు కాస్తో కూస్తో ఉన్నవాళ్లే కావచ్చు, కానీ నా ఉద్దేశం మాత్రం అది కాదు అన్నాడు. రాఘవులు, ఆ అమ్మాయి చాలా అందం చందం ఉన్న అమ్మాయి ఉంటుంది అని అన్నాడు. అది కారణం కాదు. ఆమె పెద్ద అందం గలది కాదు. అయితే ఎల్లమ్మ మీద కోపం కదూ. అలా అన్నావు, బాగుంది. దాని సవాలుకు తగిన సమాధానం చెప్పాలని అన్నాడు చలపతి. అయితే పోయి ఒకసారి చూసిరండి. పౌరుషం ఉన్నవాడికైనా మళ్ళీ దాని ముఖం చూడాలని ఉండదు. చూడాల్సిన సమయం ముందుంది, అప్పుడు చూస్తాను అన్నాడు చలపతి. సాయంత్రం రాఘవులు హాలుకు వచ్చేసరికి తన గదిలో చలపతి మడత మంచం మీద పడుకొని ఉన్నాడు. అతనిలో చలనం లేదు. నిద్రపోతున్నాడేమో అనుకున్నాడు రాఘవులు. చలపతి వైపు నుంచి సన్నగా మూలుగు వినిపించింది. రాఘవులు దగ్గరకు వెళ్లి మీద చెయ్యి వేసి చూశాడు. ఒళ్ళు కాలిపోతుంది. చెక్కిలి మంటల్లా పేలిపోతుంది జ్వరం. ముఖం నిగారించి ఉన్నది. చలపతయ్యా అని పిలిచాడు రాఘవులు. చలపతి ఉలకలేదు పలకలేదు. ఇంకా మూలుగుతూనే ఉన్నాడు. రాఘవులు చలపతిని అటూ ఇటూ కదిపాడు. మళ్లీ గట్టిగా ఓసారి పిలిచాడు. చలపతి కొద్దిగా కళ్ళు తెరిచి మళ్లీ కళ్ళు మూసేశాడు. తిరిగి అతను కళ్ళు తెరిచేసరికి మంచం వారగా ఎల్లమ్మ కూర్చొని తన నులిటి మీద ఉడుకులాం వేస్తుంది. చలపతి కళ్ళు గట్టిగా మూసుకొని ఓసారి తెరిచాడు. తాను భ్రాంతిలో లేడు. ఎల్లమ్మ ఎదురుగా కూర్చుంది. అతనికి సిగ్గు వేసింది. రాఘవుల మీద కోపం ముంచుకు వచ్చింది. వాడి చేసిన పనే ఇది. అతను ముఖం పక్కకు తిప్పుకొని కళ్ళు మూసుకున్నాడు. బయట నుంచి బూట్ల టకటకాలు, రాఘవుల గొంతు వినిపించాయి. ఎల్లమ్మ గారు, డాక్టర్ గారు వచ్చారు అన్నాడు రాఘవులు. డాక్టర్ తనను పరీక్ష చేస్తున్నాడు. పర్వాలేదు, జ్వరం త్వరలోనే తగ్గిపోతుంది అని ఆయనేదో మందు రాసిచ్చాడు. ఎల్లమ్మ ఆ మందు తీసుకురమ్మని రాఘవులకి పురమాయించింది. చలపతి గట్టిగా పీల్చి రాఘవుల్ని ఆపాలని కళ్ళు బలవంతాన తెరిచి రాఘవులు అని అన్నాడు. కాని అప్పటికే రాఘవులు వెళ్ళిపోయాడు. ఎల్లమ్మ వీధి గుమ్మం తలుపు మోసి వెనక్కి వచ్చింది. ఆమె తన గొంతు వినిపించుకున్నట్టు లేదు. చలపతి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. తన నుదుటి మీద మళ్లీ చల్లటి ఉడుకులాం గుడ్డ, ఆమె చల్లని వేళ్ళు తగిలాయి. ఏవండోయ్, మిమ్మల్నే అంది ఎల్లమ్మ. చలపతికి కళ్ళు తెరవాలని లేదు. మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఆమె ముందుకు వంగి చెవి దగ్గర ముఖం పెట్టి మిమ్మల్నేనండి అని అంది. చలపతి కళ్ళు తెరిచి కిటికీ వైపు చూస్తుండిపోయాడు. అక్కడేముంది, ఇటు చూడండి అంది ఎల్లమ్మ. చలపతి అటువైపే చూస్తున్నాడు. అబ్బో, కోపం కాబోలు. తనకి ఇష్టం లేని పని చేసినందుకు రాఘవుల మీద అతనికి పీకమొయ్య కోపం ఉంది. నిన్న వచ్చారంటగా ఊర్లోకి. చలపతి ఉలకలేదు పలకలేదు. పోనీలెండి, నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే మాట్లాడవద్దులేండి అంటూ ఎల్లమ్మ గ్లాస్ నీళ్లల్లో 2 ఉడుకులాం చుక్కలు వేసింది. చలపతి కళ్ళు తెరిచి జోబులోంచి 2 10 రూపాయల నోట్లు తీసి ఆమె ముందు ఉంచాడు. అంతకంటే ఆమెకి ఇంకేమీ సమాధానం చెప్పలేదు. ఎందుకవి అంది ఎల్లమ్మ. ఉండని, ఖర్చుకు ఉంటుంది అన్నాడు చలపతి. ఎల్లమ్మ అవి తీసుకోలేదు. ఆ నోట్లు అతని జోబులోనే కుక్కింది. అతను ఎంత వద్దని వారించినా వినిపించుకోకుండా. అతని ముఖం చిరాగ్గా ఉంది. చలపతి ముఖం చిట్లించి చెప్పిన మాట విను అని అన్నాడు. చెప్పిన మాట వినడానికి నేనేమీ కట్టుకున్న పెళ్ళాన్ని కాదండోయ్. అలా వినేవాళ్ళు ఎలాగో వస్తారుగా. వాళ్ళ మీద మీ అధికారాన్ని చెలాయించండి. చలపతి ఒకసారి ముక్కు ఎగపీల్చాడు. అతనికి కొంచెం జ్వరం తీవ్రత తగ్గింది. కాస్త తేలిగ్గా ఇటు పడుకున్నవాడు అటు ఒత్తిగిల్లాడు. ఎల్లమ్మ కాస్త చిన్నబోయింది. చలపతి ఆ దిశ నుంచి మరోమారు ముక్కు ఎగపీల్చాడు. అతను కళ్ళు తెరుచుకునే ఉన్నాడు. ఆమె మనసులోని కష్టాన్ని ముఖం మీద కనబడకుండా దాచుకునేందుకు ప్రయత్నించింది. ఎంతో గుండె భారంగా నిగ్రహించుకుంది. ఎదుట ఉన్న వ్యక్తి 30 సంవత్సరాల వాడుగా కాక 3 ఏళ్ల పసివాడుగా ఆమె కంటికి కనిపించాడు. ఆమె పెదాల మీదకి సన్నని నవ్వు వచ్చింది. బయట వీధిలో ఉన్న రిక్షా, ఓ కారు దూసుకుపోయిన చప్పుడు మినహా అంతా నిశ్శబ్దంగా ఉంది.
ఇంటి మొగులోనున్న కిల్లీ దుకాణం దగ్గర చేరిన వాళ్ళ సంభాషణలు వినిపిస్తున్నాయి. చలపతి గదంతా ఒక్కసారి కలే చూశాడు. గోడలన్నీ చూశాడు. ఎక్కడివక్కడ చాలా శ్రద్ధగా సర్దినట్టుగా ఉన్నాయి. ఆ గది నిండా ఎక్కడ పడితే అక్కడ ఎల్లమ్మ చీరలు, జాకెట్లు, ఆమె తాలూకు ఇతర వస్తువులు అడ్డదిడ్డంగా పడి ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఆ గది అంతా చాలా నీటుగా, అందంగా సర్ది ఉంది. ఆ గదిలో ఆమె తాలూకు ఒక్క చీర గాని, రవ్వ గాని కనబడలేదు. తన మంచం మీద వేసి ఉన్న దుప్పటి కూడా తెల్లగా మల్లె పువ్వుల్లా ఉంది. తనకి అలా నీట్గా ఎక్కడివక్కడ సర్ది ఉండడం ఇష్టమని ఆమె తనని ఆకర్షించడానికి అలా చేసింది కాబోలు. ఆ గదిలో ప్రతి చిన్న ప్రదేశం అదే చెబుతున్నట్టు అతనికి అనిపించింది. అయితే ఆమె మాత్రం చాలా సాదా చీర కట్టుకుంది. తలైనా సరిగ్గా దువ్వుకోలేదు. ముడి వేసుకుందేమో. వెంట్రుకలు గాలికి ఊడిపోయి ముఖం మీదకు పడుతున్నాయి. ఆమె ముఖం జిడ్డుగా ఉంది. ఇదివరకైతే ఆమె చాలా ముస్తాబు చేసుకుని తన కోసం ఎదురుచూస్తున్నట్టుగా కనబడేది. చలపతికి ఆమె ధోరణి అర్థం కాలేదు. తనేమీ కట్టుకున్న పెళ్ళాం కానని ఇప్పుడేగా అంది. తాను జ్వరంతో ఉంటే ఆమె అలంకరించుకోవడానికి ఇష్టం లేక అలా ఉండి ఉండొచ్చు. చలపతికి రాఘవులు అన్న మాటలే గుర్తుకు వచ్చాయి. ఆమెకు కట్టుకున్న భార్యలాగా ఉండాలని, అలా ఉంటే తాను ఆమెను ఎక్కువగా గౌరవిస్తానని, ఆదరిస్తానని ఆమె ఎత్తు కావచ్చు. సందర్భానికి అనుకూలంగా ఆమె అలా ప్రవర్తిస్తుందేమో. మందులు తీసుకుని రాఘవులు వచ్చాడు. డాక్టర్ గారు ఇంకేమన్నా చెప్పారా అంది ఎల్లమ్మ. జ్వరం తగ్గడానికి 4-5 రోజులు పడుతుందన్నారు. ఈ 4 రోజులు జాగ్రత్తగా చూడమన్నారు అన్నాడు రాఘవులు. చలపతి జోబులోంచి 10 రూపాయల నోటు తీసి రాఘవులుకి ఇచ్చాడు. రాఘవులు తీసుకోబోతుంటే, ఎందుకు, ఇచ్చేసే రాఘవులు అని అంది. ఉండని అంటూ చలపతి ఒత్తిడి చేశాడు. ఎల్లమ్మ కోపంగా, సరే తీసుకో రాఘవులు, ఈ మందులకి ఎంతైందో అది నాకు ఇవ్వు అని అంది. రాఘవులు ఆ నోటు ఎల్లమ్మ చేతిలో ఉంచాడు. ఆమె పెదాలు బిగబెట్టుకొని ఆ నోటు తీసుకుని కొంగుకు ముడివేసుకుంది. కుంపటి రాచేయడానికి, జావ కాచడానికి ఆమె వంటగదిలోకి వెళ్ళింది. రాఘవులు స్టూలు మీద కూర్చున్నాడు. చలపతి కోపంగా చూసి, ఎందుకు తీసుకొచ్చావిక్కడికి అన్నాడు మెల్లగా. రాఘవులు స్టూల్ దగ్గరగా లాక్కొని, అక్కడే ఉంటే ఈ చాకరీ అంతా ఎవరు చేస్తారు మీకు అని అన్నాడు. ఎందుకీ హడావిడి హంగామా? 4 అనాసిన్ మాత్రలు మింగి కళ్ళు మూసుకొని పడుకుంటే పరమ ఔషధం అన్నారు. తగ్గకేం చేస్తుంది అన్నాడు మెల్లగా. రాఘవులు ఈ మాటలు ఆమెకెక్కడ వినిపిస్తాయేమోనని వెళ్లి తలుపులు దగ్గరగా వేశాడు. ఎల్లమ్మ అవతల గదిలో పొయ్యి రాజేస్తుంది. ఆమెకు అవతల గదిలో మాటలు కొద్దిగా వినబడుతున్నాయి. అయినా ఆ మాటలు ఆమె వినదలుచుకోలేదు. రాఘవులు దగ్గరగా వేసిన తలుపుల్ని ఆమె ఇంకా దగ్గరగా లాగి అవతల గడియ వేసేసింది. రాఘవులు ముఖం బాధగా పెట్టి, ఇప్పుడేం కుంప మునిగిపోలేదు లేవయ్యా అన్నాడు. చలపతి అభిమానం దెబ్బతిన్న స్వరంతో, నీకు తలతెక్క ఎక్కువయింది, నీకు తోచినట్లు చేస్తున్నావు అన్నాడు కోపంగా. ఆమె ఇంతగా ఆదరిస్తున్న ఆమె అభిమానాన్ని తృణీకరించడంలో చలపతి ఇంకా నిర్మోహమాటంగా ప్రవర్తించడం రాఘవులకి చాలా బాధగా ఉంది. అక్కడే ఉంటే జ్వరం ఇంకా పెరిగిపోతుంది. అయినా ఎల్లమ్మంటే ఇంకా మీకు కోపం చల్లారలేదా? ఆమెను మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు చలపతయ్యా. చలపతి పళ్ళు పటపటా పిండుకున్నాడు. మీరంతా శనిలా దాపరించారు నాకు. నేను గౌరవంతో, పరువుతో బ్రతకడం మీకు ఇష్టం లేదు. నన్ను ఈ బురదలోకి లాగాలనే చూస్తున్నారు మీరంతా అని అన్నాడు. రాఘవులకి ఇక ఇతనితో వాదించే ప్రయోజనం లేదనిపించింది. అతను పూర్తిగా తన పరిసరాలను అపార్థం చేసుకున్నాడు. ఈ అపోహ తీర్చడం ఇప్పట్లో చాలా కష్టం. కాలక్రమంలో ఈ అపోహ తీరాల్సిందే కానీ ఇప్పట్లో అతను మనసు మార్చుకోలేడు. ఇక్కడికి వచ్చామని ఎవరికీ చెప్పలేదు కదా, కొంపదీసి ఎవరికీ చెప్పలేదు కదా, అందరికీ తెలుసు. ఇందులో కొత్త ఏముంది? చలపతయ్య ప్లస్ సుస్థి అంటే కేర్ ఆఫ్ ఎల్లమ్మ, లేదా చలపతయ్య మైనస్ మనీ అంటే కేర్ ఆఫ్ ఎల్లమ్మ అని ఈ ఊర్లో అందరికీ తెలిసిందేగా. చంపేశావు. ఒకవేళ అన్నయ్య గనక వస్తే ఆయన్ని ఇక్కడికి పంపుతారేమో. అదా బాబు మీ అసలు భయం? ఏం పర్వాలేదు, నేను ఇప్పుడే వెళ్ళి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాను, సరేనా? బ్రతికించావు, ముందు ఆ పని చేసిరా. చలపతి కాస్త కుదుట పడ్డట్టు తేలిగ్గా నిట్టూర్చాడు. రాఘవులు లేవబోతూ, చిన్నవాడినో పెద్దవాడినో చెబుతున్నా, నా మాట కాస్త వినండి. ఇక ఎలాగో మీరు ఇక్కడికి మునుపటిలా వచ్చేది లేదు కనుక ఈ 4 రోజులైనా ఆమె మనస్సు కష్టపెట్టకండి. ఆమెను చులకనగా చూడకండి, తెలిసిందా? ఆమెకు మీరంటే అసూయ అనుకున్నా ఆమెకు మీరంటే అభిమానం మాత్రం ఉంది. కేవలం అవసరమే కాదు అన్నాడు. చలపతి ముగ్గు ఎగపీల్చి, నాకు తెలుసులేరా రాఘవులు, ఎవరి తత్వాలు ఎలాంటివో అని అన్నాడు. రాఘవులు ఎల్లమ్మతో చెప్పి హాలు దగ్గరికి వెళ్ళాడు. ఎల్లమ్మ జావ కాచి తెచ్చింది. చలపతి ఆమె చేతిలోని గ్లాస్ తీసుకుని గడగడా తాగేశాడు.
మునుపటిలా ఎలాంటి మారాం చెయ్యలేదు. తను తాగనని మొహరాయించడం, ఆమె 10 సార్లు ప్రతిమలాడడం, చిలిపి కజ్జాలు, తగాయిదాలు, సముదాయింపులు ఏమీ లేకుండా గుట్టు చప్పుడు చెయ్యకుండా గడగడా తాగేశాడు. ఎల్లమ్మ, అబ్బాయి గారు చాలా బుద్ధిమంతులయ్యారే ఇవాళ అని అంది. అయినా ఈ కవ్వింపు అంతగా పనిచెయ్యలేదు. చలపతి దుప్పటి మీద కంట లాక్కొని అటువైపుగా తిరిగి పడుకున్నాడు. ఆమె ఉడుకులాం వేయడానికి పక్కనే కూర్చుంది. గడియారం 10 గంటలు చూపుతుంది. ఊరంతా నిద్రపోయింది. చలపతి ఇక చాలన్నట్టుగా చెయ్యి అడ్డం పెట్టాడు. ఆమె అప్పటికింకా భోజనం చేసినట్టు లేదు. అతనికి ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఆమె తన కోసం అంతగా నిద్రాహారాలు మాని సేవ చేయడం అతనికి ఇష్టం లేదు. ఎల్లమ్మ ఆపుచేసి, ఇంకా జ్వరం తీవ్రంగా ఉంది, వెయ్యనివ్వండి అని అంది. పర్వాలేదు, నువ్వు భోజనం చేశావా? లేదు, కాసేపాగి తింటాను. ఇప్పుడు నా భోజనానికేం తొందరలేండి, ఉడుకులాం వెయ్యనివ్వండి అంది ఆమె. అతను ముఖం పక్కకు తిప్పేశాడు అయిష్టంగా. ఆమెకు అంతవరకు అణుచుకున్న దుఃఖం ఆగలేదు. ఇవాళ చలపతి ప్రవర్తన చాలా విరుద్ధంగా ఉంది. అతని అంతర్యం ఆమెకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. కన్నీరు బొటబటా కారిపోయింది. ఆపుకోవాలని ఆమె ప్రయత్నించలేదు. ఆమె అంతవరకు చూపిన నిగ్రహం కట్టెర తెగిపోయింది. కన్నీరు తుడుచుకుంటే చీర చెంగు అంతా తడిచి ముద్దైపోయింది. చలపతి చాలా మారిపోయాడు. మంచిదే, కానీ అతను తన గురించి అపోహలో ఉన్నాడు. తనేదో అతను బాగుపడడం ఇష్టం లేక ఓ ఇంటివాడవుతుంటే అసూయ పడుతున్నానని అతని అభిప్రాయం కాబోలు. అతనికి ఇలాంటి అభిప్రాయం కలగకుండా తాను ఎలాంటి ఆకర్షణ లేని విధంగా సాదా అయిన చీర కట్టుకుంది. సరిగ్గా తన తల కూడా దువ్వుకోలేదు. అతన్ని ఆకర్షించడానికి తను ఏమీ చెయ్యలేదు. అయినా అతను తనని అర్థం చేసుకోలేదు. చలపతి సన్నగా దగ్గుతున్నాడు. రాఘవులు అతని అభిప్రాయంతో నిమిత్తం లేకుండా చలపతిని ఇక్కడకు తీసుకువచ్చాడని ఇప్పుడు అర్థమైంది ఎల్లమ్మకు. చలపతికి ఇక్కడకు రావడం కానీ తనతో సంబంధం పెట్టుకోవడం కానీ అతనికి ఇష్టం లేదు. ఇప్పుడు అతను చాలా పై స్థాయిలో, అంటే తనలాంటి చెడిపోయిన వాళ్లతో సంబంధం లేకుండా చాలా దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు. రాఘవులు కప్పిపెట్టాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఎల్లమ్మకు అతని మాటల్లోంచి, చలపతి ప్రవర్తనలోంచి అతని అంతర్యం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఎల్లమ్మకు ఒక్కసారి పట్టుకొమ్మ విరిగి కిందకి ఎక్కడో కృంగిపోతున్నట్టు అనిపించింది. అతను పెళ్లి చేసుకొని సుఖపడాలని, పిల్లాపాపలతో హాయిగా జీవించాలని తాను కోరుకుంది. అతను చెడిపోవాలని తానెప్పుడూ కోరుకోనే లేదు. అయితే అతని ప్రవర్తన ఆమెకు కష్టంగా ఉంది. అతను తనని అర్థం చేసుకోలేకపోయినందుకు కష్టంగా ఉంది. మనస్సుని విరక్తి చేసుకోవాలని ప్రయత్నించింది. అతను తనతో తెగదెంపులు చేసుకోవాలని అనుకుంటున్నాడు. తనెంత ఉన్నతంగా జీవించాలని అనుకున్నా తనకు ఆ స్థానం ఇవ్వడానికి అతను అంగీకరించడం లేదు. చలపతిలో కలిగిన ఈ ప్రవర్తనతో తన స్థితి ఏమిటో ఎల్లమ్మకు ఇప్పుడు మళ్ళీ గుర్తుకు వచ్చింది. ఒకప్పుడు ఒక వ్యక్తి తన జీవితంలో ప్రవేశించి తన ప్రాణ ధనధనాలను పూర్తిగా అపహరించాలని చూశాడు. దైవవశాత్తు ఆ ప్రమాదం తప్పి ఆ తర్వాత జీవితం ఇంకా పతనం కాకుండా, లోకం బలహీనతకు తాను బలి కాకుండా చలపతి తనని ఆదుకున్నాడు. సరిగ్గా అలాంటి అదునులో చలపతి తన జీవితంలోకి ప్రవేశించాడు. మానసికంగా శాంతి పొందడమే కాకుండా ఎంతో పెద్ద మనసుతో నలుగురిలోనూ గౌరవంగా బ్రతికించి అంతవరకు గడిపిన జీవితం అంతా ఒక పీడకలలా మర్చిపోయింది. కానీ ఈనాడు తన స్థితి ఏమిటో చలపతి తన ప్రవర్తన ద్వారా ముఖం మీద కొట్టినట్టుగా చెప్పాడు. ఎంతో ఉన్నత శిఖరాన్నించి గడగడా కిందకు దొర్లిపోతున్నట్టుగా అనిపించింది ఆమెకు. చలపతి ఒకసారి బాధగా మూలిగాడు. ఎల్లమ్మ చప్పున కన్నీరు తుడుచుకొని నిర్లప్తంగానే వచ్చి మంచం వార కూర్చుంది. అతని వంటి మీద చెయ్యి వేసి చూసింది. చలపతికి జ్వరం బాగా పెరిగింది కాబోలు. తల అటూ ఇటూ ఊపుతున్నాడు. అతని పెదవులు వణుకుతున్నాయి. ఆమె గుండెలు దడదడమంటున్నాయి. మళ్ళీ రాఘవులు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ధైర్యం వచ్చింది. రాఘవుల్ని ఎందుకు పంపించేశారు? హాల్ దగ్గరికి వెళ్ళి రమ్మన్నాను. మళ్ళీ వస్తాడా? వస్తాడు. ఎల్లమ్మకు కాస్త ధైర్యం వచ్చింది. అతని నుదుటి మీద ఉడుకులాం వేసింది. గడియారం ముళ్ళులు తిరిగిపోతూనే ఉన్నాయి. ఓసారి ఆమె కిటికీ వరకు వెళ్ళి బయటకు వీధిలోకి చూసింది. వీధంతా నిశ్శబ్దంగా నిర్మానుషంగా ఉంది. చలపతి ఆమె కంగారు పడుతుందని గమనించి, నాకేం భయం లేదు, తగ్గిపోతుంది, 2 రోజుల్లో తగ్గిపోతుంది అని అన్నాడు. ఎల్లమ్మ అతని మాటలకు కాస్త ధైర్యం తెచ్చుకొని వచ్చి స్టూలు మీద కూర్చుంది. చలపతి జ్వరం తీవ్రతతో కొద్దిగా వణుకుతున్నాడు. అతని పెదవులు కదులుతున్నాయి. అతనింకా ఏమన్నా చెబుతాడేమోనని ఆమె ఎదురు చూసింది. అతనింకా ఏమీ మాట్లాడలేదు.
2 రోజుల్లో జ్వరం తగ్గిపోతుంది, ఆ తర్వాత నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అతను చెబుతున్నట్టుగా ఆమెకు అనిపించింది. ఎంతైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే, వాళ్ళు మనస్సు అర్పించుతారు సరికాదా, ఆడవాళ్ళ అభిమానాన్ని అపార్థం చేసుకుంటారు కూడాను. కాసేపు పోయిన తర్వాత రాఘవులు తలుపు కొట్టిన చప్పుడు విని ఆలోచనలోంచి బయటికి వచ్చి ఎల్లమ్మ వెళ్ళి తలుపు తీసింది. రాఘవులు అవతల గదిలో చాప పరుచుకొని పడుకున్నాడు. చలపతి ఇది గమనించాడు. రాఘవులు, మీరు కాసేపు కునుకు తీయండమ్మా, అయ్యగారికి నేను ఒడుకులాం వేస్తాను అని అన్నాడు. చలపతి కూడా, అవును, నువ్వింక నిద్రపో, రాఘవులు వచ్చాడు కదా అని అన్నాడు. అలాగే అంది ఆమె. కాదంటే అతనేం అపార్థం చేసుకుంటాడేమోనని. రాఘవులు స్టూలు మీద కూర్చున్న తర్వాత గాని చలపతికి మనశ్శాంతి ఏర్పడలేదు. అతను వచ్చిన తర్వాత ఎల్లమ్మ వంటగదిలోకి వెళ్ళి పడుకుంది. రాఘవులు మర్యాదకైతే అన్నాడు కానీ తీరా సేవ చేయాల్సి వచ్చేసరికి అతనికి ప్రాణ సంకటం అయ్యింది. చలపతికి మంచి నిద్ర ముంచుకు వస్తుంది. కళ్ళు బరువెక్కి వాలిపోయాయి. ఓ అరగంట సేపు అలా కూర్చున్నాడు రాఘవులు. చలపతి కళ్ళు తెరిచేసరికి రాఘవులు నిద్ర బరువుతో తూలుతూ ఆపుకుంటున్నాడు. చలపతి అతని మీద చెయ్యి వేయడంతో రాఘవులు ఉలిక్కిపడి సరిగ్గా కూర్చుని కళ్ళు నలుపుకున్నాడు. చాలు రాఘవులు, వెళ్ళి పడుకో. రాఘవులు ఓ 5 నిమిషాలు అలా కూర్చొని వెళ్ళి నిద్రపోయాడు. చలపతికి జ్వరం తీవ్రత మీద ఉడుకులాం తగులుతుంటే చల్లగా ఉంది, హాయిగా అనిపిస్తుంది. అది వేస్తున్నంతసేపు జ్వరం తగ్గుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఓ అరగంట పోయేసరికి తల తిప్పడం మొదలయ్యింది. కళ్ళు మంటలు ఆరంభమయ్యాయి. అయినా అతను అలాగే పడుకున్నాడు. బయట గదిలో రాఘవులు గుర్రు పెట్టి నిద్రపోయాడు. ఆ గుర్రుకి ఎల్లమ్మకు మెలకువ వచ్చింది. గదిలోకి వచ్చి చూస్తే చలపతి జ్వరం తీవ్రతతో కొద్దిగా మూలుగుతున్నాడు. రాఘవులు అవతల గదిలో నిద్రపోతున్నాడు. ఆమెకు మనస్సు ఒప్పుకోలేదు. చలపతి ఒంటి మీద చెయ్యి వేసి చూసింది. జ్వరం అలాగే ఉంది. ఆమెకు తన మానాన తాను వెళ్ళి నిద్రపోవాలని అనిపించలేదు. అక్కడే కూర్చుని ఉడుకులాం వేసింది. చల్లని ఆ స్పర్శ తగిలేసరికి చలపతికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఎల్లమ్మ ఆవులిస్తూ పక్కనే కూర్చుని ఉంది. అతనికి ఆమె ధోరణి దుస్సాహసంగా ఉంది. అయిష్టతను అతను దాచుకోకుండా ఉన్నాడు. అది కూడా ఆమెకు తెలుసు, ఇదంతా రాఘవులు చేసిన పని అని. ఆమెకు రాఘవుల మీద కోపం వచ్చింది. ఇష్టం లేని చోటికి తెలిసి కూడా అతను ఎందుకు తీసుకురావాలి? డాక్టర్ గారు ఇది వెయ్యమన్నారు. రాఘవులు నిద్ర ఆపుకోలేకపోతున్నాడు. అందుకు నేను వస్తున్నాను. ఈ ఒక్క పూట ఓర్చుకోండి. 2 రోజులు ఓపిక పడితే తగ్గిపోతుంది అంది ఎల్లమ్మ. ఓర్చుకోండి అన్న మాట ఆమె ఒత్తి ఒత్తి పలికింది. చలపతికి ఆమె తన అంతర్యం గ్రహించుకున్నదని తెలుసుకున్నాడు. అలా ఆమె తెలుసుకోవాలనే అతని అభిప్రాయం. రాఘవులకి ఒకసారి మెలకువ వచ్చి చూసేసరికి ఎల్లమ్మ ఓపిగ్గా కూర్చుని ఉడికిలాం వేస్తుంది. అతనికి అక్కడికి గడియారం కనిపిస్తుంది. టైం 1 గంట అయ్యింది. జ్వరంతో ఉన్న 2 రోజులు చలపతికి ముళ్ళు మీద ఉన్నట్లే ఉన్నది. ఆమె సేవలు పొందక తప్పలేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా సహించాడు. జ్వరం 3వ నాటికి పూర్తిగా తగ్గింది. ఒకరోజు ఓపిక పట్టాడు. 2వ రోజు ఓపిక పట్టకుండా బిచానా ఎత్తేయాలని అనుకున్నాడు చలపతి. రాఘవులు అభ్యంతరం పెట్టాడు. ఇంకొక రోజు ఆగండయ్యా, ఇంకొక రోజు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇప్పటి నుంచి హోటల్ మెతుకులు తింటే మళ్ళీ జ్వరం తిరగబడుతుంది. బాగా నీరసంగా ఉన్నారు కూడా. ఏరా, అమ్మగారు అలా చెప్పమన్నారా? ఛా, ఎందుకండి ఆమె మీద మీకంత అనుమానం? నేనే అంటున్నా, బాగా నీరసంగా ఉన్నారు. ఇంకో రోజు ఆగితే ఏమైపోతుంది? మిమ్మల్నేమి కొరుక్కు తినేదుగా ఎల్లమ్మ. ఇక ఇక్కడ ఉండకూడదు రాఘవులు. అన్నయ్య వస్తాడు నా కోసం. అవునవును, ఇప్పుడు మీ స్టేటస్ పెరిగింది కదూ. అన్నయ్య గారు వస్తే ఇక్కడకు కబురు వస్తుంది. ఆ ఏర్పాటు నేను చేశాను. రాఘవులు, ఇక నేను ఇక్కడ ఉండకూడదు. ఏ బుద్ధి గడ్డి తినో ఇన్నాళ్ళు ఇలాంటి చోటుల్లో తిరిగాను. ఇక తిరగకూడదు. నువ్వేమన్నా అనుకో, మనుషులు ఒక్కొక్కప్పుడు కర్మ కాలిపోయి ఇరుగు పొరుగు వల్ల చెడిపోవచ్చు. అలాగే ఎల్లకాలమో చెడిపోవాలంటే ఎలా? ఇక గౌరవంగా బ్రతకూడదా? అయ్యగారు, తప్పకుండా గౌరవంగా బ్రతకాల్సిందే. ఇలాంటి చోటులకి ఇక మీరు రాకూడదు. మీ స్టేటస్లకి ఇలాంటి చోట్లు పనికిరావు అన్నాడు రాఘవులు. ఇంతలో ఎల్లమ్మ వచ్చింది. ఆమె రావడం గమనించి రాఘవులు పక్కకి తప్పుకున్నాడు. అతను వరండాలోకి పోయి నిలబడ్డాడు. ఇక నేను వెళ్తాను అన్నాడు చలపతి. ఇంకొక్క రోజు ఆగరాదు? నీరసంగా ఉన్నారు కదా అని అంది. చలపతి ఒప్పుకోలేదు. ఆమె మరీ రొక్కించలేదు. వీధి గుమ్మం వరకు ఆమె సాగనంపింది. రాఘవులు ఆమె చేతిలో నుంచి సంచి తీసుకున్నాడు. చలపతి నీరసంగానే బండి వరకు నడిచాడు. ఎల్లమ్మ అలాగే నిలబడింది. చలపతి రిక్షాలోకి ఎక్కి వెళ్ళిపోయాడు.
అతను ఇటువైపు చూడగైనా చూడలేదు. రాఘవులు మాత్రం అస్తమాను ఇటు చూస్తూనే ఉన్నాడు. రిక్షా సందు మలుపు తిరిగే వరకు అక్కడే నిలబడి బండి కనుమరుగవగానే లోపలికి వెళ్ళిపోయింది. మిగిలిన కథ తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.